వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండే సైంటిస్ట్. ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. కెరీర్ అంతా ఉద్యోగంలో అయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అసలు ఎలా తట్టుకుని ఉన్నారండి అన్నాళ్ళు ఉద్యోగంలో? డబ్బు లేకపోవటం వల్ల, జీవనం గడవకపోవటం వల్ల. నా కోరికను అణచుకొని దాచుకుని ఏం చేస్తూ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్. ఏం పని చేస్తారు? పలానా సార్. నేను ఓకే, మరి దీనికి ఎందుకు వచ్చావు? నేను నటించాలని కోరు చెయ్యి అన్న. ఏం చేయాలి సార్? ఏదో చేయవా అన్న. మీరేదో బిచ్చగాడివా నువ్వు అన్నాడు. ఓకే సార్, నేను బిచ్చగాడిని అని బిచ్చగాడిగా మారిపోయి ఆడిషన్ ఇచ్చారు సార్. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇచ్చాను. నిలబెట్టాలని ఎవరు అబ్బాయి వచ్చాడు. అందరిని రమ్మని అన్నాడు. వచ్చారు. డోరేసి అన్నాడు. డోరేసారు. ఆయన చూడండి, ఆయన ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి? ఏ సినిమాలో ఇంతవరకు చేయలేదట అతను. ఆడిషన్ ఇచ్చాడు. నేర్చుకోవాలరా, ఇదిరా. సినిమాలో వేషం వచ్చేది మీకు ఒకటే వేషం, అంతే సార్. కానీ బయట మీరు 10 వేషాలు వేయాలి. ఎస్ సార్. ఇది మీరు దాన్ని మ్యాచ్ చేయగలిగారా మీరు? అంటే నేను నా స్టైల్లో నేను వెళ్తున్నాను సార్. తప్పుకుంటూ, సైడ్ తీసుకుంటూ, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే అనుకొని అంతవరకే సరిపెట్టుకొని వస్తున్నాను. దూకుడుగా, చొరవగా. అలా ఈ ప్రయాణంలో మీ మైండ్, బాడీ, సెల్ టు సెల్ అన్నీ కూడా రెగ్యులేట్ అయిపోయి ఒక ఫ్రీక్వెన్సీకి, ఒక డిసిప్లిన్కి పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్. అందుకే నేను ఎవరికైనా చెప్తాను, నేను ఫస్టే ఇంట్రడక్షన్ అయిన వెంటనే చెప్తాను, అన్నయ్య నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. కానీ సినిమాగా మీకు కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా ఏది? బలగమైనా? డిజిటల్. డిజిటల్. వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండే సైంటిస్ట్. ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత మరికి ఇన్నాళ్ళ తర్వాత 27 ఏళ్ళు 4 నెలలు దాచుకున్న మీ కోరికని ఆ మాట కోసం అయితే 20 ఏళ్ళు కూడా కాదు. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి అదే మరి అంటే అట్లీస్ట్ బిఏ అయిపోయిన దగ్గర నుంచి. మేము గనక ఒక మాదిరిగా కూడా గడుపుకునే అవకాశం ఉన్న కుటుంబమే కనుక అయ్యి ఉంటే నేను మా నాన్నగారితో చెప్పి ఉండేవాడినేమో. మేము నాయన అని అంటాం మామూలుగా. ఆయన నేను సినిమాల్లోకి వెద్దామని అనుకుంటున్నాను చెప్పేవాడినేమో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త నటులు రావడం, తెలుగు ప్రేక్షకుల్ని మురిపించడం, ఎంటర్టైన్ చేయడం అన్నది మనం ఇప్పుడు ఏనాటి నుంచో చూస్తున్నదే. ఇటీవల రోజుల్లో గనక మనం చూస్తే ఒక కొత్త మొహం సినిమా పరిశ్రమకు వచ్చి పాత ముఖంగా మారడానికి, ఎదగడానికి తాపత్రయపడుతున్న దశలో ఆ నటుడు ఇప్పుడు ఉన్నారు. అండ్ మోస్ట్ కమిట్మెంట్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఈ తన కెరీర్ని ఒక ఎంజాయ్మెంట్ పార్ట్గా పోస్ట్ రిటైర్మెంట్, అది కూడా వాట్ ఎ గ్రేట్ థింగ్. ఆయన నటించాలని ఎంత కోరుకున్నా రిటైర్ అవ్వకుండా మాత్రం సినిమా పరిశ్రమలోకి రావాలని కోరుకోలేదు. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ యాక్టర్ బేసికలీ యాజ్ ఎ పర్సన్. ఆ పర్సనే మురళీధర్ గౌడ్. అంటే బలగం సినిమా, నిన్న విడుదలై పెద్ద హిట్ అయిన బలవంత్ కేసరి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆయన. ఈ క్యారెక్టర్లన్నీ వెతుక్కుంటూ వెళ్తున్న ఆయన ప్రయాణంలో ఇప్పుడు మన ఐ డ్రీమ్ ఛానల్తో ఇంటర్వ్యూ కోసం వచ్చారు. మన ఆయన అభిప్రాయాలు, అనుభవాలు అడిగి తెలుసుకుందాం. కమ్ లెట్స్ ఇన్వైట్ హిమ్. నమస్తే అండి మురళీధర్ గౌడ్ గారు. నమస్కారం సార్. వెల్కమ్. వెల్కమ్. కానీ మీ కెరీరు, మీ తాలూకా ప్రయాణం చాలా విచిత్రమైంది. ఎస్ సార్. ఎందుకంటే సినిమా పిచ్చి ఉన్నవాడు ఎవడు కూడా ఇంకో పని చేయలేడు ఈ ప్రపంచంలో సార్. చాలా కష్టం. ఎస్ సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన ఆ రోజుల్లో బిఏ పాస్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగాలు. ఎస్ సార్. డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగంలో అదొక పెద్ద ఉద్యోగం, పెద్ద హోదా. సబ్ రిజిస్ట్రార్ అంటే. అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలి తెలుగు సినిమా మద్రాసు వెళ్ళిపోయారు ఆయన. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును సార్. ఏమండి? కానీ మీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొత్తం కెరీర్ అంతా ఉద్యోగంలో అయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అసలు ఎలా తట్టుకుని ఉన్నారండి అన్నాళ్ళు ఉద్యోగంలో? పేదరికం వల్ల సార్, డబ్బు లేకపోవటం వల్ల, జీవనం గడవకపోవటం వల్ల, నా కోరికను అణచుకొని దాచుకొని నా
తల్లిదండ్రులని, మా కుటుంబాన్ని, ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వదిలిపెట్టలేక అంటే వాళ్ళను పోషించుకునే స్తోమత ఇక్కడికి వచ్చి ఉంటే కుదరదు. అందువల్ల నేను వాళ్ళని అంటిపెట్టుకునే ఉన్నాను సార్, అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ ఇది కూడా నాకు కరెక్ట్ కారణం అనిపించింది. మీరు జెన్యున్గానే చెప్పారు, ఎస్ సార్, మీరు ఆనెస్ట్గానే చెప్పారు. ఎస్ సార్. కానీ ఎన్నో కెరీర్స్ చూశాను నేను ప్రపంచంలో, అంటే ప్రపంచంలో మన సినిమా ప్రపంచంలో. ఇది కూడా ఎందుకో నాకు కరెక్ట్ కారణం అని అనిపించలేదు సార్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. ఎందుకంటే సార్ సినిమా పరిశ్రమకి నాకు తెలిసి ఒక రచయిత అతి దారుణమైన పరిస్థితుల్లో భార్యను పట్టుకుని మెడ్రాస్ వచ్చి అక్కడ సినిమాలు రాయడానికని వచ్చి కాళ్ళకి జోడు కూడా లేకుండా ఏం తింటారో ఏం దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్, పిచ్చి, మైకం, అలాంటి వాళ్ళు చాలామంది కూడుకి గుడ్డకి లేకుండా కూడా ఇక్కడ భార్య బిడ్డలు పక్కన సఫర్ అవుతుంటే కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొద్దిమంది. అందుకే కొందరు అన్న, ఎస్ సార్, కొందరు ఉన్నారు. కానీ మిమ్మల్ని మీ సినిమా పట్ల మీ ప్యాషన్ అంతగా కదపలేదన్నమాట. ప్రగాఢమైన సంకల్పం నాది. అంటే ఏదైనా సరే అసలు వెళ్ళిపోవాలన్నంతగా ఓపలేదు మిమ్మల్ని. అది నా జీవితాశయం. ఏది? సినిమా నటుడు అవ్వాలనేది నా జీవితాశయం. ఓకే. అయినా తట్టుకొని నిలబడ్డాను నేను. ఎందుకంటే సార్, నటుడికి వయసుతో నిమిత్తం లేదు. అఫ్ కోర్స్ నేను నటుడిని అవ్వాలని అనుకున్నానే కానీ ఒక హీరోని లేకుంటే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ని అని అనుకోలేదు నేను. ఓకే. నేను తెర మీద కనపడాలి, నాకు ఇచ్చిన పాత్రను ప్రతిభావంతంగా పోషించాలి, ఒక మంచి నటుడు అనిపించుకోవాలి అనేది కోరిక మాత్రమే నాలో ఉంది. ఓకే. దానివల్ల నేను తొందరపడలేదు సార్. నా చిన్న వయసులో నేను హీరో అవ్వాలని అనుకోలేదు, పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. నేను నటుడిని మాత్రమే అవ్వాలనుకున్నాను. ఆ నటనకి మీరన్నట్టుగా ఒకానొక దశలో సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది అన్న పీరియడ్లో నేను కొంచెం ఆవేశపడి వీఆర్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. ఒకానొక దశలో అక్కడ కుదిపింది ఒక్కసారి నన్ను అంటే బాగా కదిలించింది సార్. అదే ఒక కుదిపింది. ఎస్ సార్. దానికి రీజన్ నేను పేర్లు చెప్పాను. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను సార్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయ్యాను. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయింది ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో సార్, 1984. కరెక్ట్గా ఈరోజు 2023 కదా సార్. ఈరోజు తారీఖు 8/11. నేను జాయిన్ అయింది 7/11/84. అబ్బా సార్, ఎన్ని సార్ 84 అంటే ఒక 39 సంవత్సరాల క్రితం, 39 ఇయర్స్ బ్యాక్, 40th ఇయర్ అనుకోండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అని అంటున్నారు ఇప్పుడు. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి ఈ రోజుకి 40 ఏళ్ళు. అయితే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నేను కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి, కార్పొరేట్ ఆఫీస్లో మా టీఎస్ఎస్పీడీసీఎల్ ఇప్పుడు అంటున్నారు, అప్పుడు టీఎస్ఎస్పీ, అప్పుడు ఏపీసీపీడీసీఎల్ ఉండేది. అవును. దాంట్లో నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 31 జనవరి 2012లో రిటైర్ అయ్యాను. అయితే 2006లో సార్, అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు అడపదడప ఈటీవీలో సీరియల్స్లో వేషాలు ఇచ్చేవారు నాకు. అది కూడా భగవద్ అనుగ్రహమే. చిన్న చిన్న వేషాలు, ఒక సీన్, ఒక డాక్టరు, హాఫ్ డే కూడా కాదు సార్, క్యాజువల్ లీవ్ 2-3 అవర్స్ క్యాజువల్ లీవ్ పెట్టి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓకే. ఎస్ సార్. మీరు 7 o'clock నిజంగా నాకు గొప్ప ఆపర్చునిటీ. అది ఎందుకు కలిగిందో తెలియదు. ఎప్పుడో ఒకసారి లీవ్ పెట్టినారు కానీ మిగతా నేను చేసినవన్నీ కూడా ఐదర్ ఇన్ హాలిడేస్ ఆర్ బిఫోర్ 10 o'clock ఆర్ ఆఫ్టర్ లంచ్. అదే వితౌట్ డిస్టర్బింగ్ యువర్ డ్యూటీస్. ఎస్ సార్. అలాగే జరిగేది. పొద్దున 7 గంటలకు మీరు 6:30, 7 o'clock లొకేషన్లో ఉండండి సార్, 10 గంటలకు పంపించేస్తాను అనేవాళ్ళు. ఆ విధంగా నన్ను 10 గంటలకు పంపించేవారు. నేను హాఫ్ డే ఒక లీవ్ అప్లై చేసి వెళ్ళేవాడిని. మా బాస్ కూడా చెప్పి వెళ్ళేవాడిని. కానీ 10:30 కల్లా నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓకే. అలాగా ఇటువంటి పరిస్థితుల్లో ఒకతను నాకు ఒక సజెషన్ ఇచ్చాడు సార్. అయ్యా, మీకు ఫలానా చోట ఒక ఆఫీస్లో ఆడిషన్ జరుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆడిషన్కి అటెండ్ కండి అని అన్నారు. నేను వెళ్ళాను సార్ ఆఫీస్కి. ఆఫ్టర్ లంచ్ 4 o'clock వెళ్ళాను. ఒక 1 hour పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఒక పెద్ద దర్శకుడి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అక్కడున్న వాళ్ళు ఆయనకు కాల్ చేసి చెప్పారు, ఎవరోనండి మీకోసం వచ్చారు ఆడిషన్ అట అని చెప్పేసి అని. సరే కూర్చోమని, ఎంతోమంది వస్తుంటారు కదా సార్, సరే కూర్చోమని చెప్పేసాను. నాకు 1 hour లేట్ అవుతుందని చెప్పు ఆయనకి అంటే, సార్ ఒక 1 hour లేట్ అవుతుందంట సార్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఉంటాను, ఐ విల్ వెయిట్ అని చెప్పేసాను. కూర్చున్నాను సార్. ఒక 1.5 hour తర్వాత వచ్చారు ఆయన.
అయితే ఇక్కడ ఈ 1.5 అవర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే అక్కడ ఒక 5 నుంచి 10 8-10 మంది పిల్లలు డైలాగ్స్ బైహార్డ్ చేసుకోవడము, అది ఎలా చెప్పటము అనేటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన బహుశా వీళ్ళకు ఈ పని అప్పగించి ఆయన బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. నేను 4 గంటలకు వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినట్టు, అంతలోపల మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అని చెప్పినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఎవరి డైలాగులు వాళ్ళు పట్టుకొని ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సార్ వచ్చేటప్పటికి అందరూ అలర్ట్ అయిపోయారు, భయంగా చూస్తున్నారు. సార్ వచ్చారు, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. ఆయన వెళ్తుంటే నేను నమస్కారం సార్ అన్నాను. ఆయనకి ఇంటిమేషన్ ఉన్నది కాబట్టి అతనేనేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరినో పిలిచాడు. పిలిచేసిన తర్వాత అందరు రెడీ అని అడిగినట్టున్నాడు. వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలవండి అన్నారు. నేను వెళ్ళాను. నమస్కారం సార్ అన్నాను. ఏంటండి అన్నారు. సార్ నా పేరు మురళీధర్. అప్పుడు నేను మురళీధర్ అనే పెట్టుకున్నాను సార్. ఈ మధ్యన మురళీధర్ గౌడ్ అని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నారు గౌడ్ అని? ఇది ఏమైంది సార్, ఒక 2-3 సందర్భాల్లో కొంచెం తేడా వచ్చింది. మురళీధర్ రావు, మురళీధర్ రెడ్డి, మురళీధర్, మురళీ శాస్త్రి, ఇటువంటి పేర్లు ఒక 4-5. మురళీ శర్మ గారు అంటే పెద్ద యాక్టర్. కంపెనీ ఆర్టిస్టుల్లో ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఓకే. నాకు 2 సందర్భాల్లో అది కొంచెం ఇబ్బంది కలిగింది. ఒక అతనికి చెక్ వచ్చిందని చెప్పేసి చెప్పడం వల్ల, నాకు చెక్ వచ్చింది సార్, చెక్ ఉందని చెప్పడం వల్ల నాకు యాక్చువల్గా చెక్ రావాలి ఆఫీస్ నుంచి, నాకే వచ్చిందేమనుకో నేను వెళ్ళిపోయాను. నాకే వచ్చింది కదా అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీది కాదు ఇంకొకరిదని అన్నారు. అదేంటి సార్ నాకే చెప్పారు కదంటే మీదేనంటే, మరి మురళీధర్ అంటే మీరే కదా. అవును సార్ మురళీధర్, మరి ఆయన పేరు కూడా మురళీధరే అన్నారు. ఓకే, అదొకటి ఇబ్బంది అనిపించింది. ఒకసారి కాస్ట్యూమ్ విషయంలో తేడా వచ్చింది. మెజర్మెంట్స్ నాకు నేను ఇచ్చిన మెజర్మెంట్స్ వేరు, వాళ్ళు తీసుకొచ్చి వేసిన కాస్ట్యూమ్ వేరు. పూర్తిగా టైట్ అయిపోయింది. నేను కొంచెం లావుగా సార్, టైట్ అయిపోయింది. సార్ ఇది నాది రాదు అంటే, అదేంటి మీకు రాకపోవడం అంటే, మీరు పంపించిన మెజర్మెంట్స్ కదంటే, అవును సార్ మరి నేను పంపించిన మెజర్మెంట్స్ అయితే కరెక్టే, ఇవైతే నాకు రావట్లేదు అని అంటే, అక్కడ ఎవరు ఉండి సార్ ఇతంది కదా సార్, ఒక అతంది అన్నారు. ఆ కస్టమర్ ఎవరు, ఇంకో మురళీధర్ ఉన్నాడు, ఆయన పేరు మురళీధర్. అప్పుడు నేను అనుకున్నాను సరే ఇది మురళీధర్ గౌడ్ అని పెట్టుకుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, సెపరేట్గా జస్ట్ నోటిఫికేషన్ అంతే. నా పేరు మురళీధర్ అని చెప్పాను సార్. సరే కూర్చోండి, పిలుస్తాను కూర్చోండి అన్నాను. కూర్చున్నాను సార్. ఆ తర్వాత పిల్లల్ని ఎవరు పిలుచుకున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడో తెలియదు. ఆ తర్వాత డోర్ ఓపెన్ అయింది, పిల్లలందరూ బయటకు వచ్చేసారు. రమ్మనాయన అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పిలిచాడు సార్. ఆయనకి ఏం గుర్తొచ్చిందో, నేను అక్కడ నిలబడి ఉన్నాను, ముందర 2 కుర్చీలు ఉన్నాయి, ఆయన ఎదురు కూర్చొని ఉన్నాడు. పిల్లలందరినీ అని చెప్పేసినట్టు అందరూ వచ్చేసారు. నేను వాళ్ళ పక్కన నిలబడి ఉన్నాను, డోర్ పక్కన నిలబడి ఉన్నాను. వాళ్ళు చక్కచక్క అందరూ 8-10 మంది వచ్చారు. డోర్ వేసేయండి అన్నారు. డోర్ వేసారు. చెప్పు అన్నాడు ఆయన. బాగా తిట్టాడు సార్ వాళ్ళని. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అది ఇది అని చెప్పేసి తిట్టాడు ఆ పిల్లల్ని. ఓకే, పిల్లల్ని తిడుతున్న సందర్భంగా ఆ మాటలకి, ఆ ఘాటుకి ఒక్క క్షణం ఆయన కనుక చూపు పక్కగా తిప్పుకుంటే నేను ఈ డోర్ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం అనుకున్నాను. అవి కూడా నాకు పడతాయి అనుకున్నాను సార్. నాకు ఆ భయం వేసింది. ఆ డోర్ సందులోంచి ఆ పిల్లవాడిని ఎవరైనా పక్క తప్పేసి నేను వెళ్ళిపోదాం మళ్ళీ ఆయన ఏడినా అంటేప్పటికీ మనం కనపడకూడదు, ఆ ఏరియాలో కనపడకూడదంత అనిపించింది. వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి అని అన్నాడు. చెప్పండి ఏమిటి మీరు అన్నారు. సీరియస్, అదే సీరియస్గా ఆడిషన్కి వచ్చాను సార్. ఏం ఆడిషన్ ఇస్తావు నువ్వు సార్? మీరు ఏదో సినిమా తీస్తున్నారంటే మీరు ఆడిషన్ తీసుకుంటున్నారని మీ అడ్రస్ చెప్తే వచ్చాను సార్. భయంగానే చాలా భయపడుతున్నా లోపల. ఏమో పుట్టుకునేమని అంటే మనకు అంతే కదా, మాట అంటారని భయం కదా. నాకేం జీవితం కాదు, ఇది నాకు జీవితం కాదు, జీవిత ఆధారము కాదు. మరి ఏమో పుట్టుకున్న నన్నేమైనా అంటే వాళ్ళు అన్నట్టుగా ఎంతైనా బాసే, గురువే ఏమైనా అనవచ్చు. నేను అతని గురువు అని భావిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానంటే ఆయన సమ్మతి కోసం బాగుందా అప్పు అని చెప్పేసి అని అంటారేమో అని ఆశ. అవును. ఏం చేస్తూ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్. ఏం పని చేస్తారు? ఫలానా సార్ నేను. ఓకే, మరి దీనికి ఎందుకు వచ్చావు? నేను నటించాలని కోరు చెయ్యి అన్నాడు. ఏం చేయాలి సార్? ఎదురు చేయవా అన్నా. మీరేదో బిచ్చగాడివా నువ్వు అన్నాడు. ఓకే సార్, నేను బిచ్చగాడిని అని బిచ్చగాడిగా మారిపోయి ఆడిషన్ ఇచ్చారు సార్. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇచ్చాను. ఫుట్పాత్ మీద, సెంటర్లలో బిచ్చగాళ్ళు అడుక్కుంటారు కదా, అదే మనకు లైవ్ క్యారెక్టర్ కదా, ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం. చేశాను సార్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాను. టేబుల్ మీద బెల్ చక్కచక్క కొట్టేశాడు. కూర్చోండి అన్నాడు. కూర్చోండి, ఆడిషన్ అయ్యాక కూర్చున్నాను. బెల్ కొట్టగానే ఎవరు అబ్బాయి వచ్చాడు. అందరిని రమ్మని అన్నాడు. వచ్చారు. డోర్ వేసేయి అన్నాడు. డోర్ వేసాడు. ఆయన చూడండి, ఆయన ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఏ సినిమాలో ఇంతవరకు చేయలేదట అతను. ఆడిషన్ ఇచ్చాడు, నేర్చుకోవాలరా, ఇదిరా నటన అంటే ఇది చెప్పిన వెంటనే సార్ ఒక్కసారి మా పిల్లల కోసం ఒకసారి చేసి చూపించారా అబ్బో అన్నాడు సార్. రిపీట్ చేయమన్నాడు. మళ్ళీ భయం వేసింది నాకు, చేయగలను లేదో అని.
అంటే అప్పుడు చేశాను, మరి ఇప్పుడు అంటే ఆ మార్కుకు రావాలి కదా. ఇప్పుడేమో విట్నెస్ అది, అవును పిల్లలందరికీ విట్నెస్, నేను ఒక ఎగ్జాంపుల్ అవును అని చెప్పి చేశాను సార్. చేసి చప్పట్టు కొట్టాడు సార్ ఆయన మళ్ళీ రెండోసారి కూడా. చప్పట్టు వెళ్ళిపోండి చూడండి అలాగా అని చెప్పేసి పంపించేసి, సార్ చెప్పండి అని చెప్పేసి అని ఫోటో ఇవ్వండి అన్నాడు. ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకుని టక్కున వెనక పక్క తిప్పేసి ఒకటి రాసేసి, అది వేరే ఏదో జరిగింది ఇక అంటే అది సక్సెస్ఫుల్ కాలేదు, ఫ్రూట్ఫుల్ కాలేదు. ఆయనకు మాత్రం నేను బాగా నచ్చాను. ఎవరండి ఆయన? ఇప్పుడు మా అందరూ సినిమా పరిశ్రమలో మాకు అందరూ ఫ్రెండ్సే. తేజ గారి దగ్గర, తేజ గారు అప్పుడు లక్ష్మీ కళ్యాణం సినిమా తీస్తున్నారు. లక్ష్మీ కళ్యాణ్. దిస్ ఇస్ 2005 or 6, 5 or 6 or 6 or 7. ఎస్. రామానంద్ గారు సార్ చాలా ఇష్టపడ్డారు సార్ నన్ను. రాసి వెంటనే ఫోటో వెనక్కి తిప్పేసి, మీరు తేజ గారు ఆఫీస్కి వెళ్ళండి, ఈ ఫోటో చూపించండి, నాకు వేషం ఇస్తారు అని ఆయనకు ఒక క్లూ కూడా ఇచ్చారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో సర్లే అని చెప్పేసి దోపుకొని మీరు వెళ్ళిపోయి పంపిస్తామని అంటారు, పిలుస్తామని అంటారు. అట్లా కాదు, రామానంద్ సార్ పంపించాడని చెప్పండి, నా హ్యాండ్ రైటింగ్ చూస్తారు, మిమ్మల్ని తేజ గారితో కలుపుతారు, మీకు వేషం ఇస్తారు ఆయన అని చెప్పేసి పంపించారు. కానీ అక్కడ తేజ గారు బాగా హడావుడిలో ఉన్నారు. అక్కడ చివరికి జరిగింది ఏమిటి అని అంటే, ఆయన గెజ్ చేసినట్టుగానే తీసుకొని డ్రాయర్లో పెట్టేసేసి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అక్కడికి 10 నిమిషాలు అక్కడ నిలబడ్డాను సార్. నిలబడితే లోపల నుంచి ఒక అతను వచ్చాడు. చెప్పింది కదా ఆమె రిసెప్షన్స్ లేడీ, చెప్పారు కదా ఆవిడ, ఎందుకున్నావు ఇక్కడ వెళ్ళు అన్నాడు. వచ్చేసిన అప్పుడు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను సార్. ఓకే, వీఆర్ తీసుకుందామా, 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, అంటే సాచురేషన్ కూడా వచ్చేసి ఉంటారు కదా, వచ్చేసింది. ఇంకా బెనిఫిట్స్ ఏం మిస్ కారు, శాలరీ తప్ప, శాలరీలో తేడా తప్ప ఇంకేం తేడా ఉండదు, వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని. అంటే అప్పటికి మీ ఫ్యామిలీ అంతా ఒక ఈ పేదరికం అన్న లైన్ దాటారండి? దాటాను. బ్యాలెన్స్ లేదు, సర్వే అవుతున్నాను. అంటే నాకు ఎప్పటికప్పుడు జీతం రావడము, ఖర్చు అయిపోవడము ఎప్పుడు సమానంగానే ఉన్నది. కాకపోతే హ్యాపీగా ఉన్నాను, సాటిస్ఫాక్టరీ లైఫే గడుపుతున్నాను సార్. ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. అంటే ఈ నిర్ణయం తీసుకోక ముందు, ఈ 10 రోజుల గ్యాప్లో తీసుకున్నాను. రెండోసారి మళ్ళీ వెళ్ళాను ఆ విషయం చెప్పుదామని, అక్కడ జరిగిన విషయం అదే రామానంద్ గారికి ఆ రిపోర్ట్ ఫీడ్బ్యాక్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను సార్. వెళ్తే అది చీటీ రాసి లోపలికి పంపించేశాను. అప్పుడు ఉన్నారు లక్కీగా, వెంటనే పిలిచారు. వెళ్ళాను. ఏంటండి అన్నారు, కూర్చోమని లేదు. ఏంటండి అన్నారు అంటే, వెళ్ళా సార్ ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాము. అది చెప్పాను కదా మీరు, అంటే ఆ రోజు ఇట్లా జరిగింది సార్ అన్నాను. సార్ మీకు ఒక మాట చెప్పుదాం అనుకుంటున్నాను సార్. చెప్పండి అన్నాడు. కూర్చోండి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఏం లేదు సార్, నేను వీఆర్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. పొరపాటున కూడా పని చేయొద్దు, మీరు కంప్లీట్గా మీ సర్వీస్ రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీరు సర్వీస్లో ఉండండి, ఆ తర్వాత రండి. ఇండస్ట్రీ ఎక్కడికి పోదు, మీరు ఎక్కడికి పోరు, మీరు ఇలాగే ఉంటారు ఆయన ఇవన్నీ అన్నారు సార్. మీరు ఇలాగే ఉంటారు, మీకోసం వేషాలంటూ ఎక్కడో ప్రత్యేకంగా ఉండవు, వచ్చే వేషాలు వస్తాయి, మీరు హాయిగా చేసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా మీరు ఉద్యోగం వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. ఇక నాకు కూడా కొంచెం ఆవేశం చల్లారింది. అడపదడప ఆ విధంగా నేను ఎప్పుడో ఒకసారి సీరియల్స్ చేసేవాడిని సార్. మీరు ఇంట్లో డిస్కస్ చేశారా రామానంద్ గారితో కాకుండా విఆర్ఎస్ తీసుకుందాం అనుకుంటున్నాను? చేయలేదు. నేను ఏ విషయం చెప్పను సార్ ఇంట్లో. మంచి అయినా చెడైనా ఏదైనా కూడా నాకు నేనే అనుకుంటాను. ఎందుకు నాకు ఒంటరివాడిని అనే ఫీలింగ్ సార్, అదే భావన. ఓకే, ఫీలింగ్ అంటే ఐ మీన్ నాట్ ఇన్ అదర్ సెన్స్, అంటే నేను ఏకాకిని, అది ఎందుకు నాకున్నది సార్. అదేంటి, నేను ఎందుకు దేని మీద, నేను ఎవరి మీద, అంత కుటుంబం 5 పిల్లలు ఉన్నా నేను ఏకాకిని అనేటువంటి ఫీలింగ్ నాకు ఎందుకో కొన్ని ఉన్నాయి సార్. కొన్ని డిఫరెంట్ థాట్స్, కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ నాలో, అదే పుర్రికో బుద్ధి అంటారు అన్నట్టు సార్. కొంచెం ఉంటుంది అది. నేను ఏ విషయమైనా కూడా నాలో నేనే ఉంచుకుంటాను. పొంగిపోయినా కుంగిపోయినా నాలో నేను ఎవరితో షేర్ చేసుకోను. నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు సార్, ఎందుకంటే నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ శాతం ముభావంగా ఉంటాను సార్. అది సినిమా పరిశ్రమకి అసలు సూట్ కాదండి. నేను సూట్ కాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా ఇండస్ట్రీకి అస్సలు ఇక్కడ మనసులో లేకపోయినా ప్లాస్టిక్ నవ్వులతో, ప్లాస్టిక్ పలకరింపులతో, అంటే అలాగని నేను సినిమా పరిశ్రమ నేను తప్పు పట్టట్లేదు, అవసరం అది. ఎందుకంటే నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న మనిషి, అది అవసరం. అంటే మనం అంటారు చూడండి, ఎక్స్చేంజింగ్ ది ప్లెజెంట్రీస్ అంటారు. మీరు కనిపించగానే హలో మురళీధర్ గారు బాగున్నారా అని అడుగుతాం, నేనేమో పలకరించాను. అది అస్సలు ఈ సినిమా పరిశ్రమకి అది చొక్కెదురు. పలకరించాను, అది చుక్కెదురు సార్, 100% చుక్కెదురు. దానికి తోడు నాకు ఒక మైనస్ పాయింట్ ఏమున్నది అంటే సార్, ఈ రోజున నేను పసుమర్తి నాగేంద్ర కుమార్ సార్ని కలిశాను. ఇంకొక 2 months తర్వాత
మనం ఎక్కడో కలుసుకున్నాం ఏదో అకేషన్లో. మీరు నన్ను చూడగానే అంటే మామూలుగా అంటారు, ఎవరైనా ఎక్కడో చూసానే అని నాకు మీ పేరు గుర్తురాదు. మనం ఏం చేసాం అదేంటి డేట్లన్నీ మీకు అన్ని కరతలామలకం కంఠస్థ, మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు కళ్ళు తీయడానికి చెట్టు ఎప్పుడు ఎక్కారో ఆ డేట్ దగ్గర నుంచి అవి ఉన్నాయి. మరి ఇదే నాకు గుర్తుండదు. ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 12 సంవత్సరాలు అయింది సార్. నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను మా ఆఫీసులో. ఓకే. ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరు నన్ను పలకరిస్తే ఫోన్ చేసి అతని ఇనిషియల్తో సహా చెప్తాను, అతని సర్వీస్ మ్యాటర్స్ మొత్తం చెప్తాను. కానీ ఈ వ్యక్తుల్ని గుర్తుపట్టే శక్తి తక్కువ ఉన్నది సార్ నాకు. అంటే అడపాదడప కనపడతాం కాబట్టి. అంటే మీకు రికార్డులు డేట్లు గుర్తున్నంత బాగా మనుషులు గుర్తుండరు. రెగ్యులర్ ఇంటరాక్షన్ లేకపోతే కండిషన్స్ అప్లై అంతే. మనం ఒక నెలకు 2 నెలలకు కలుసుకుంటే ఎక్కడో చూశాను సార్ని, ఎక్కడో చూశాను అని అనిపిస్తుంది. పిసుకుంటాను నాలో నేనే, ఇట్లా ఎందుకంటే ఆయన నవ్వారు, నేనేమో రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఏమనుకుంటున్నాను అనేటువంటి బాధ నా లోపల ఉంటుంది. కానీ దాన్ని మీకు సార్ మీరు ఎక్కడో అని నేను అనలేను. మీ గురించి ఎవరైనా అడిగితే ఏమనుకుంటారని ఒక చిన్న డౌటు. ఇది ఒక్కటి నా దగ్గర ఒక మైనస్ ఉన్నది సార్. దానికి తోడు మొదలే నేను సైలెన్స్గా ఉంటాను. దానికి తోడు ఈ ఎక్కువ గ్యాప్ వచ్చేటప్పటికి కొంతమంది ఏమో మీరు సంవత్సరం తర్వాత కనపడండి కాక సార్ 10 ఏళ్ళ తర్వాత కనపడండి సార్ మనం ఫలానా రోజున ఫలానా ఆఫీస్లో కలుసుకున్నామండి, మర్చిపోయారా అని అడుగుతుంటారు. అది నాకు 0 ఉన్నది సార్. ఇది నేను ఎందుకంటే నాకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదా, మీకు ఎవరితో పెద్ద సంబంధాలు ఉండవు, లేవు, ఏదో నలుగురితోని ఆఫీస్లో ఉన్న నలుగురితోనే ఉంటాయి. పైగా అంటే అఫ్కోర్స్ అది ఉండగా కూడా కొంతమందికి ఈ శక్తి ఉంటుంది సార్. ఒకసారి చూస్తే మనం ఫలానా బస్ స్టాండ్లో కలుసుకున్నాము, ఫలానా హోటల్లో కలుసుకున్నాము, ఫలానా షూట్లో కలుసుకున్నాము, ఫలానా లొకేషన్లో కలుసుకున్నాము అని చెప్తారు సార్. చెప్పగలరు. నాకు అది లేదు సార్. ఓకే. మనం రెగ్యులర్గా టచ్లో ఉంటే డెఫినెట్గా అది ఉంటుంది. ఆ మర్యాద అది నాకు బాగా నా దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్, మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి యాక్టివేషన్ చేసేటటువంటి. అదే గవర్నమెంట్లో కూడా మీరు మంచి ఆఫీసర్గా మీకు మంచి గుర్తింపు. నేను చిన్న స్టార్ ఇమేజ్, మిమ్మల్ని చూడడానికే అందరూ వచ్చి దూరంగా ఉండి చూసి వెళ్ళిపోయే చిన్న స్టార్ ఇమేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే ఆయన ఎవరబ్బా సీట్లో కూర్చున్నదనే చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టు పని. మనకు ఇంతకుముందు మేము అడిగితే జరగని పనులు మనకు ఇంటికి అడగకుండానే ఇంటిమేషన్స్ వస్తున్నాయి. మనకు మెమోర్ అంటే ఏది ఇచ్చినా కూడా మనం మెమో రూపకంగానే పోవాలి, ఇంక్రిమెంట్ ఇచ్చినా మెమో రూపకంగానే పోవాలి. అంతే. అలాగని చెప్పేసి నాకు అది కూడా ఒక రకమైనటువంటి నా మీద ఒక అపవాదు క్రియేట్ చేసింది సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే ఆ పని నేను అతను ఒక 1 వీక్లో 10 డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు 2 రోజుల్లో పని అయిపోతుంది అనుకుంటే డెఫినెట్గా 2 రోజుల్లో చేసేవాడిని. అది చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. కొంతమంది ఏమనుకున్నారు అంటే వీడు ఎన్ని పైసలు తీసుకున్నాడు ఆయన దగ్గర ఇమీడియట్గా. అది జరిగింది సార్ నాకు. జరిగింది. వీడికి ఏంటి అంత పర్సనల్ ఇంట్రెస్ట్. ఒకనొక దశలో ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్కి ముందున్నాడు సార్. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ మేము పెన్షన్ ప్రపోజల్ పంపించడము, పెన్షన్ సెటిల్ చేయడము, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ సాధారణమే సార్ మాకు. నేను చాలా ఫాస్ట్గా చేస్తుంటే నా మీద విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి మా ఆఫీస్లో. వీడు బాగా తింటున్నాడు, అందుకే చేస్తున్నాడు, పెండింగ్ పెట్టాల్సిన పనులు కూడా అని ఉండేవి. ఒకానొక దశలో ఒక పెద్ద మనిషి ఎక్కడో మా ఆఫీసులోనే అదర్ రూమ్లో మాట్లాడుకుంటే, అబ్బా ఏమండి ఆయన తులం బంగారం పెట్టినా తప్పలేదు అన్నాడట మాట వరుసకు. ఆయన పని అయిపోయింది కాబట్టి ఏమైంది, నా పని ఎప్పుడో అయిపోయింది, మురళీధర్ చేసేసిండు, ఏం మనిషి అండి అబ్బా, 1 తులం బంగారం ఇచ్చినా తప్పలేదు ఆయనకు అన్నాడట. వాడు దాన్ని మా ఆఫీసర్ దగ్గరికి మోసుకెళ్ళిపోయాడు. బంగారాలు అడుగుతున్నాడండి మీ క్లర్కు, అమ్మ ఒక్కొక్క తులం బంగారం కలెక్ట్ చేస్తున్నటువంటి కంప్లైంట్ కూడా తీసుకెళ్ళారు. కానీ మా ఆఫీసర్ నమ్మలేదు. ఆయనకు తెలిసి నేను ఎన్నోసార్లు ఆయన కూడా నన్ను చెక్ చేశారు, రకరకాలుగా చెక్ చేశారు. ఆయన నాకేం రాశాడంటే సిఆర్లో హీఈస్ అన్ అసెట్ టు ది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పెట్టాడు. అటువంటి కాంప్లిమెంట్స్ నాకు మా ఆఫీసర్స్తో వివిధ అంటే కెరీర్ రికార్డా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఓకే అప్పుడు ఉండేవి. యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్స్, అంటే మనకు ప్రమోషన్ రావాలన్నా, ఇంక్రిమెంట్ రావాలన్నా కూడా ఇవి అవసరం సార్. ఫీడ్బ్యాక్ అన్నమాట. ఎస్ సార్, ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఫీడ్బ్యాక్, హౌ ఈజ్ ఇస్ సర్వీసెస్ అన్నట్టుగా అట్లా ఉండేది సార్. నేను ఇప్పుడు కూడా నేను అనుకోవటం సార్, చిత్తశుద్ధితోని, గట్టి సంకల్పంతో, అంకిత భావంతో పనిచేస్తే ఏ రంగంలోనైనా కొంచెం లేట్ అవుతుందేమో కానీ రిజల్ట్ మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలం మనకు అందుతుంది అనేటువంటిది నాకున్న విశ్వాసం సార్. అదే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఇప్పుడు విఆర్ఎస్ తీసుకుందాం అనుకుని, సరే రామానంద్ గారు వద్దని చెప్పాడు. ఎస్ సార్. మీకు మెల్లిగా ఆవేశం చల్లారింది. ఎస్ సార్. మళ్ళీ ఆఫీస్ కుర్చీలో కూర్చుని మీ పని మీరు చేసుకున్నారు. బట్ అదొక బ్రేక్ పాయింట్ అసలు యాక్చువల్గా, అంటే అలాంటి ఐడియా రావడం అన్నాళ్ళు బట్టి మీకు రాంది. అవును సార్. తర్వాత మళ్ళీ మీ రిటైర్మెంట్ అంటే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.
నేను నటుడిని అనే ఫీలింగ్ నాలో ఏదైతే ఉందో సార్ నాకు సర్టిఫై చేసినట్టుగా నాకు ఫీలింగ్ కలిగింది. అదే మరి నేను సక్సెస్ అవుతాను, నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ అవుతాను అనేటువంటి నమ్మకం కలిగి, అదే అంటే ఇంకోటి కూడా మురళీధర్ గౌడ్ బ్రహ్మాండంగా చేసేవా అన్నీ మీకు మీరే అని అనుకుని రిటైర్ అయిన తర్వాత నేను శారీరకంగా ఎలా ఉంటానో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ 4-5 సంవత్సరాలు కొంచెం మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటాం కదా అని, అంటే 50 సంవత్సరాల వరకు మీకున్నే ఆలోచనలు మీవి అని నాకు అనిపించింది సార్. అనిపించి నేను ఆ విధంగా ట్రై. కానీ మరి ఆ కొద్ది సంవత్సరాలు అంటే ఒక 6 ఏళ్ళు ముందు కదా మీకు వచ్చింది ఆలోచన. ఆ 6 ఏళ్ళు ఎలా నడిచిందండి? అంటే ఒకసారి ఆ టెంప్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత డిలీట్ చేశాను. టెంపరరీలీ డిలీటెడ్. నేను ఎప్పుడు డిలీట్ చేస్తూనే వచ్చాను సార్. ఆ కోరిక రేస్ అయినప్పుడల్లా డిలీట్ చేస్తూ వచ్చాను. ఎరేజ్ చేయలేదు దాన్ని, ఎరేజ్ చేయలేదు. చిన్నగా దాన్ని తీసుకు మ్యూట్లో పెట్టేశాను సార్. 2012 నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నాకు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు సార్ మా ఆఫీస్ వాళ్ళు. చాలా మంచి రిటైర్మెంట్ పదవి విరమణ దినాన్ని అప్పుడైనా ఇచ్చారు. పోనీ బంగారం గొలుసు కట్టండి, తులం బంగారం అటువంటి. అసలు నేను ఎవరికి చెప్పలేదు కదా సార్ మా ఆఫీస్లో. అదే మా ఆఫీస్లో నేను రిటైర్ అయిన సంగతి చాలామందికి తెలియదు సార్. మా సెక్షన్లో తప్ప, మా సెక్షన్లో మా వింగ్లో తప్ప, మా వింగ్లో కూడా కొంతమందికి తెలియదు. నేను ఎవరికి చెప్పుకోలేదు. రిటైర్ అయ్యాక ఒక 4-5 మాసాల పాటు కూడా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు, నన్ను కలవాల్సిన వాళ్ళు, నాతో పనులు వాళ్ళు ఉన్నారు. మురళీధర్ రెడ్డి అని అడుగుతారు, ఆయన రిటైర్ అయ్యేటటువంటి సార్ అని అడిగిన వాళ్ళు, వీఆర్ తీసుకున్నాడా ఏమిటి, ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఏమిటి అని అడిగితే, లేదు సార్ ఆయన సూపర్వైజర్ రిటైర్మెంట్ అయిపోయారు సార్ అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంత కాదన్న ఈ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగంకి కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. పైగా మీలాగా మంచి పేరు తెచ్చుకుని రిటైర్ అయిన వాళ్ళు ఇంకా నియమబద్ధంగా, నిజాయితీగా, చాలా అప్డేట్గా ఆన్ డ్యూటీ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కొంచెం దీనికి ఆపోజిట్ సైడ్. అంటే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది. అవును సార్. మీరు ఇన్ని రకాలుగా మారుతుండాలి. అవును సార్. ప్రతి మనిషికి అనువుగా. అవును సార్. ఇది ఎలాగ అనుకూలంగా అనువుగా మారుతూ ఉండాలి. అవునండి. సినిమాలో వేషం వచ్చేది మీకు ఒకటే వేషం, అంతే సార్. కానీ బయట మీరు 10 వేషాలు వేయాలి సార్. ఇది మీరు దాన్ని మ్యాచ్ చేయగలిగారా మీరు? అంటే నేను నా స్టైల్లో నేను వెళ్తున్నాను సార్. తప్పుకుంటూ, సైడ్ తీసుకుంటూ, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే అనుకొని అంతవరకే సరిపెట్టుకొని వస్తున్నాను. దూకుడుగా, చొరవగా, కలుపుగోలుగా ఇవన్నీ నేను చేయట్లేదు సార్. దానికి కారణాలు ఒకటి నేను ఆఫీస్ నుంచి రావడం కావచ్చు, ఒకటి నా వయస్సు కావచ్చు, రెండోది నేను సర్లే చాలే అనుకొని తృప్తి పడటం కావచ్చు. వెంపర్లాటలేదు సార్ నాకు. నా కోరిక తీరిపోయింది సార్. నేను ఒక నటుడిని అవ్వాలి అని అనుకున్నాను. సినిమాల్లో నటుడిని అవ్వలేనేమో అని చెప్పేసి సీరియల్స్ వైపు వెళ్ళాను. అడపదడప సీరియల్స్లో కనిపించాను. అదిగో మురళీధర్ అనేటప్పటికి వెళ్ళిపోయాను. సరిపోయింది, అక్కడ కూడా తృప్తి పడ్డాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లో అడపదడప చిన్న చిన్న వేషాలు ఒక 2-3 సినిమాల్లో చేశాను. చాలు అనుకున్నాను సార్. అక్కడే 100% నేను సాటిస్ఫై అయిపోయాను సార్. ఓకే, టైంపాస్కి చేసుకుందాంలే, వస్తే వచ్చింది, లేకుంటే మనం ఉండొచ్చు కదా అని అనుకున్నాను. కానీ విధివశాత్తు నాకు దైవం అనుగ్రహించింది, నాకు అదృష్టం బాగుంది. నేను ఈ స్థాయిలో నటుడిని అవ్వాలని ఆ అమ్మవారు నన్ను అనుగ్రహించారు, కళామతల్లి నన్ను అనుగ్రహించింది, ఆ వాణి మాత్రం నన్ను అనుగ్రహించింది. కాబట్టి నేను చేసిన 7 ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు 7. మొన్న రిలీజ్ అయిన కీడాకోల 8వ సినిమా, రేపు 17వ తారీఖు నాడు రిలీజ్ అవ్వబోయే మంగళవారం 9వ సినిమా. ఈ సినిమాలన్నీ కూడా మంచిగా ఆడినటువంటి సినిమాలు, మంచి పేరు తెచ్చినటువంటి సినిమాలు సార్. నాకు మంచి పేరు తీసుకొచ్చిన మంచి పేరు సార్ మీకు. అంటే మురళీధర్ గౌడ్ అని ఒక నటుడు ఉన్నాడు అని ఒక గుర్తింపునిచ్చే 100%. నా జీవితానికి ఇంకేం కావాలి సార్? మరే అందుకే మొన్న మీరు భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో కూడా బాలకృష్ణ గారు మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడారు మీతో. అంత గొప్ప మనిషి సార్ ఆయన. మరే అంటే మీకు ఆ ఫేస్ వాల్యూ వచ్చిందని చెప్తున్నా. ఎస్ సార్. ఇప్పుడు మామూలుగా సినిమాలో వేషాలు వేసిన వాళ్ళందరూ హీరో ముందుకెళ్ళి మాట్లాడే అవకాశం ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ ఆ మనిషికో కొంత వాల్యూ ఉండాలి, లేదా ఆ మనిషి వేసిన క్యారెక్టర్కి కొంత వాల్యూ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే హీరోల వరకు వెళ్ళి విష్ చేసి. ఆయన బాలకృష్ణ గారికి లేచి మరీ మిమ్మల్ని పిలిచారు. అక్కడ ఉంటే మురళీధర్ ఇక్కడ అని చెప్పి, మురళీధర్ గారు రండి అని చెప్పి పిలిచారు. అదే మీ పెద్దరికం, మీ గంభీరత, అవన్నీ అంటే ఇక్కడ ఏది ప్లస్ పాయింట్ అవుతుందో, ఏది మైనస్ పాయింట్ అవుతుందో చెప్పలేము. అవును సార్.
ఇప్పుడు మీలాగా కూర్చున్న వాళ్ళని చూసి ఏంట్రా ఇప్పుడు మామ ముడుచుకుని కూర్చుంటాడు, పలకరింపు ఉండదు, ఉండదు ఓ హలో అన్నది ఉండదు, ఉండదు సార్. ఎంతసేపు అలాగా వుడెన్ ఫేస్ వేసి కూర్చుంటాడు అనేనా అనొచ్చు. నేను ఒక పేపర్ తీసుకెళ్తాను సార్, న్యూస్ పేపరు. అర్లీ మార్నింగ్ కనుక షూట్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకెళ్తాను. నా వెంట 2-3 బుక్స్ ఉంటాయి సార్, ఎప్పుడు కొత్త మారుస్తుంటాను, బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాను సార్. అంతవరకే, అదే అన్నా. నేను ఎవరితో మాట్లాడాను. లేదా కొంతమంది చూసి అరే అతను పద్ధతి గల మనిషిరా, డైలాగ్ చెప్తే వస్తాడు, షార్ట్ చేసుకుని మళ్ళీ పక్కన వెళ్ళి కూర్చుంటాడు, అంతే సార్, నేను అంతవరకే ఊరికే పనికి మాలిన పోచుకోలు కబుర్లు లేదు లేదు సార్ అని అదొక చెప్తున్నాను కదా. ఇక్కడ ఏది మైనస్ ఏది ప్లస్ తెలియదండి. అది మైనస్ ప్లస్ కానీ నా తత్వము, నా స్వభావము, నా పరిమితి ఇంతవరకే అని అనుకుని నేను అలాగే ఉంటున్నాను సార్. పరిమితి ఇంతవరకు అని అనుకున్నారే, Yes, sir. అది కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రతి వాడు ఎంతటి వాడైనా సినిమా ఇండస్ట్రీలో, సెట్లో, షూటింగ్లో వాళ్ళకు పరిమితి ఉంటుంది, అవును సార్. అందులో మాత్రమే ఉండాలి. అంతే సార్, ఎందుకంటే ఒక సీరియస్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా ఎగ్జాగరేటెడ్గా బిహేవ్ చేయలేరు, అవును సార్, కష్టం. అవును సార్. బట్ ఒకటి మీ మైండ్ సెట్ అన్నది టోటల్గా ఎన్నాళ్ళు 36 ఏళ్ళు పనిచేశారా? 27 సంవత్సరాలు సార్. 27 27 years. 27 ఇయర్స్ పనిచేశారు. 3 months. 27 ఇయర్స్ 3 months Yes, sir. పనిచేశారు. Yes, sir. ఈ నాళ్ళ ఈ ప్రయాణంలో మీ మైండ్, బాడీ, సెల్ టు సెల్ అన్నీ కూడా రెగ్యులేట్ అయిపోయి ఒక ఫ్రీక్వెన్సీకి, ఒక డిసిప్లిన్కి పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అవి మీకు ఇబ్బంది అనిపించట్లేదా? లేదు సార్, లేదు సార్. అందుకే నేను ఎవరికైనా చెప్తాను, నేను ఫస్టే ఇంట్రడక్షన్ అయిన వెంటనే చెప్తాను, అన్నయ్య నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. ఇంకొకటి, మనం ఈరోజు కలుసుకున్నాము, మళ్ళీ ఎప్పుడన్నా మనం రెగ్యులర్గా కలుసుకుంటేనేమో నేను గుర్తుపడతాను మిమ్మల్ని. ఇంకొక 1 month తర్వాత 2 months తర్వాత మనం ఎక్కడ కలుసుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నాకు ఆ శక్తి లేదు, మీరు నేను పలకరించలేదని మీరు అనుకోవద్దు దయచేసి అని చెప్పేసి ముందే చెప్తుంటాను సార్. ముందే చెప్తుంటాను సార్. ఎందుకంటే మరి రేపు ఈ ప్రమాదం ఉన్నది కదా సార్, అదే జాగ్రత్త, అందులో ఇది ఎక్కువ. అదే జాగ్రత్త పడుతున్నారు మీరు సార్, చెప్తున్నాను. రిలేషన్షిప్స్ ఇప్పుడు ఆన్ కెమెరా కూడా ఈ విషయం చెప్తున్నాను సార్, దయచేసి నేను ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను సినిమాల్లో చాలా చిన్నవాడిని, చేస్తున్న సినిమాలు పెద్దవైనా, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినా, నేను నా లోపల ఒక చిన్న ఒక వీక్నెస్ ఉన్నది, అంతే తప్ప నేను లోపమే సార్, అంతే తప్ప నేను వేరే ఆ భావంతో కానీ వేరే ఆలోచనతో కానీ నాకు ఏమీ లేదు, ఉండవలసిన పని లేదు సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండవలసిన పని లేదు, ఎందుకంటే నా కెరీర్ ఇంకెంతో కాలం సుదీర్ఘంగా సాగాలి అని కూడా నేను కోరుకోవటం లేదు సార్. చాలు నాకు దేవుడు ఇచ్చిన కాడికి, అంతవరకు చాలు సార్ నాకు. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చినా కూడా వాట్ ఐ ఫీల్ ఇట్స్ మై బోనస్. 100% నా లైఫ్లో నాకు ఇప్పుడు బోనస్. ఇంకా మేము చిన్నప్పుడు కానీ మా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడప్పుడు తమాషా అనుకునే వాళ్ళం అనమాట. అతనికి ఇంకా చివరి రోజులు వచ్చినాయి అనుకుంటే ఆఖరి రీల్ చలరాబాయి అంటుంటే. ఇప్పుడు 18 రీల్ సినిమా ఉంటే 18 రీల్స్ సినిమా శుభం కార్డు పడుతుంది కదా, శుభం కార్డు పడుతుంది, ఆఖరి రీల్ చలరాబాయి అదే క్లైమాక్స్ లో ఉన్నాడని చెప్తారు అంతే. ఇక పోలీసులు వచ్చినట్టు అంతే సార్. అలాగా ఇప్పుడు నేను ఫైటింగ్ సీన్లో ఉన్నాను, ఇంకెప్పుడు పోలీసులు వస్తారో తెలియదు, ఫైటింగ్ ఎంతసేపు జరుగుతుందో తెలియదు. బ్రహ్మాండం. ఏముంది ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గొల్లపూడి మారుతిరావుతో మాట అన్నారు సార్. మారుతిరావు మీరు హెల్తీగా ఉండి యాక్టివ్గా చలాకీగా ఉన్నంతకాలం మీరు బిజీగానే ఉంటారని చెప్పారు. అలాగా ఇప్పుడు మీ క్యారెక్టర్ ఆర్టిస్టులకి మీకు హెల్త్ కనుక పర్మిట్ చేస్తే మీరు ఎన్నాళ్ళైనా నటించవచ్చు. ఉండొచ్చు సార్, ఎన్నాళ్ళైనా ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. ఏదో ఒక వేషం, పల్లుడు పైన ముసలుడు క్యారెక్టర్ ఇచ్చినా చాలు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీకు అదే మీరు మిమ్మల్ని ఎక్కువగా సంతృప్తి డ్రైవ్ చేస్తున్నది, కంటెంట్మెంట్ అంటారు. ఎప్పటికప్పుడు సంతృప్తి పడుతున్నాను, ఎప్పటికప్పుడు నా పరుగును ఆపుతున్నాను, పరిగెత్తడం లేదు నేను, అవకాశాల కోసం నేను వెంపర్లాడటం లేదు సార్. అది మైనస్ పాయింట్ కదండి, కరెక్ట్ కాదు కదా. కాదని కాదు, నాకు వస్తున్నాయి సార్ సినిమాలు. అలా అనకుండానే వస్తున్నాయి నాకు 1 by 1 సినిమాలు వస్తున్నాయి. నేను షూట్లో ఉంటున్నాను కాబట్టి నాకు వేరే వెతుకోవాల్సిన పని లేదంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పటికో ఇప్పుడు ఒక సినిమా జరుగుతున్నది, ఈ సినిమా వచ్చే టైంలో ఇంకో సినిమా వస్తున్నది, నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అని నా ఆలోచన, అంతే తప్ప వస్తే చేయను, నేను వేరే వెళ్ళి అడగను అని చెప్పేసి కాదు నా అభిప్రాయం. అదేలేండి, సినిమా తర్వాత సినిమా వస్తున్నది, మీకు నాకు సరిపడా పని దొరుకుతున్నది, అదే అడుక్కునే అవకాశం లేదు మీకు. లేదు సార్, ఆ అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదు మీకు, అడిగే అవకాశం 1 by 1 వస్తున్నాయి సార్ సినిమాలు. అదే ఇంకా చాలా గొప్ప. అందుకే అక్కడ నేనేమనుకుంటున్నాను అంటే చాలు వస్తున్నాయి కదా సినిమాలు, చిన్నో పెద్దో ఏదో ఒకటి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలు కూడా అది అనుకోకుండా వచ్చిన విషయమే. ఎలా? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మురళీధర్ గారు మీకు ఫలానా రోజు షూట్ ఉంటుంది, NBK 108 సినిమా పేరండి, బాలకృష్ణ గారి సినిమా అంటే ఓకే సార్ అన్నాను, అంతే. అలాగే చేశాను సార్.
ఇప్పుడు ఇంకోటి సార్, నేను సినిమాల కోసం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఫలానా సినిమాలో చేయాలి, ఫలానా సినిమాలో చేయాలి, ఫలానా హీరో గారితో చేయాలి, ఫలానా దర్శకుడి సినిమాలో చేయాలి అనేటువంటి తపన పడ్డ రోజుల్లో, ఆఫీసులకు వెళ్ళి తిరిగిన రోజుల్లో నాకు ఏ ఒక్క సినిమాలో అవకాశం రాలేదు సార్. ఓకే. ఏ ఒక్క సినిమాలో నేను కోరుకున్న కోరుకున్న ఆ సినిమాలో నేను వేషం వేయలేకపోయాను. ఏం కోరుకున్నారండి? ఏ సినిమాలు కోరుకున్నారు మీరు? ప్రతి సినిమా సార్, ఇప్పుడు ఏదైనా కూడా మహేష్ బాబు గారి సినిమా కానీ, వెంకటేష్ బాబు గారి సినిమా కానీ, అర్జున్ గారి సినిమా కానీ, మన నాగార్జున గారి సినిమా కానీ, ఏ సినిమా స్టార్ట్ అయిందంటే ఆ సినిమా ఆఫీస్కి వెళ్ళిపోవడమే కదా సార్. ఓకే. ఏ సినిమా ఒక అనౌన్స్మెంట్ జరిగింది అని అంటే ఫలానా డైరెక్టర్ గారు ఇది ఈ 6 ఏళ్ళు, ఈ 6 ఏళ్ళు కూడా కాదు సార్. ఎస్, 6 ఏళ్ళు. అదే మీరు ఉద్యోగంలో ఉన్న 6 ఏళ్ళు. ఉద్యోగంలో 6 ఏళ్ళు కాదు, ఉద్యోగం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత 3-4 సంవత్సరాలు నేను సీరియల్స్లో చేసిన తర్వాత. సినిమాగా మీకు కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా ఇది బలగమేనా? డిజిటిల్లు. డిజిటిల్లు సార్. నెక్స్ట్ బలగం, నెక్స్ట్ దాస్ కా ధమ్కి, ఆ తర్వాత మేము ఫేమస్, ఆ తర్వాత పరేషాన్, ఆ తర్వాత మ్యాడ్, నిన్న భగవంత్ కేసరి, అవును, ఇప్పుడు కీడాకోల, రేపు మంగళవారం. ఈ విధంగా నాకు 8 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. రేపు రిలీజ్ అయ్యబోయే మంగళవారం సినిమా 9వది. ఓకే. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు మీరు కోరుకున్నా కోరుకోకపోయినా సినిమాలు వస్తున్నాయి, అడిగినా అడగకపోయినా అవకాశాలు వస్తున్నాయి, ఎదురు వస్తున్నాయి మీకు. క్యారెక్టర్లుగా మీరు ఆలోచిస్తే సార్, క్యారెక్టర్లుగా సార్, అంటే మీరు ఏం వేషం వచ్చిందిరా అని ఫీల్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు వస్తున్నాయి మీకు? రాలేదు సార్, అవి రావాలని కోరిక. అది నేను అనేది, అవి రావాలని కోరిక సార్. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను అంటే, నాకున్న అవగాహన మేరకు, నా ఆలోచన మేరకు, నా పరిస్థితి మేరకు, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మేరకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాను. నేను నటుడిగా తృప్తిపడే క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. అవి ఇంకా ముందు ఉన్నాయి. ఎలాంటి క్యారెక్టర్లు అంటే మీకు ఇష్టం అండి? క్యారెక్టర్ ఏదైనా కానీ ఒక దర్శకుడిని, ఒక ప్రేక్షకుడిని 100% మెప్పించగలిగే క్యారెక్టర్ నాకు రావాలనేది కోరిక సార్. అది అలాగ నిలిచిపోవాలనేది కోరిక. నేను ఆ విధంగా దాన్ని పండించాలనేది కోరిక సార్. అది ఏ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు ప్రయత్న దశలో ఉన్నప్పుడు ఆ రోజున సినిమా స్క్రీన్ మీద ఎవరైతే సూపర్ స్టార్స్గా ఉంటారో క్యారెక్టర్స్, వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది డెఫినెట్గా, జనరేషన్స్ మీద ఉంటుంది. నాగేశ్వరరావు ఇంపాక్టు, రామారావు ఇంపాక్టు, రావు గోపాలరావు ఇంపాక్టు, అల్లు రామలింగ గారి ఇంపాక్టు, రాజ్బాబు గారి ఇంపాక్ట్, అది కంపల్సరీ. దానిలో ఉండాలి కూడా, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటారు. ముఖ్యంగా సినిమా యాస్పైరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి. అలా మీ మీద ఉన్న ఇంపాక్ట్ ఎవరిదండి? ఎవరిది లేదు సార్. మరి ఇన్ని సినిమాలు చూశారు, రావు గోపాలరావు గారి దగ్గర నుంచి, అల్లు రామలింగ గారి దగ్గర నుంచి, గొల్లపూడి మారుతి గారి దగ్గర నుంచి, కైకాల సత్యనారాయణ గారి దగ్గర నుంచి, ఇటీవల ఆర్టిస్టులు అందరూ ఎంతమంది ఈ మధ్య రోజుల్లో, ఒక ప్రకాష్ రాజ్ గారు, పేరు మోసిన ప్రతి ఆర్టిస్ట్ రైట్. అయితే నేను ఎందుకు వాళ్ళను ఇన్స్పిరేషన్గా కానీ లేకుంటే వాళ్ళని మోడల్గా కానీ తీసుకోవటం లేదు అంటే, నాకు నేనే నటుండే అనే ఫీలింగ్ సార్, నాకు బై బర్త్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చింది కాదు ఇది. నేను అసలు నాకు ఊహ తెలిసినప్పటికే, నేను సినిమా పోస్టులు చూస్తున్నప్పటికే ఇది మన సినిమానే కదా ఇది అని చెప్పేసి అని ఫీలింగ్ అది. అంటే అదేంటో తెలియదు సార్ నాకు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇట్స్ ఫ్యాక్ట్. నాకు ఊహ తెలిసేటప్పటికే నేను ఒక నటుడి అనే ఫీలింగ్. అప్పుడు సినిమా రంగంలో చిన్న పుస్తకం వచ్చేది. అవును, సినిమా రంగం జీవిజీ గారు నడిపేవారు. జీవిజీ గారు, తర్వాత విజయ్ చిత్ర, ఇటువంటి సినిమా మ్యాగజైన్స్ తిరిగేస్తుంటే అదంతా నాకు తెలిసిన వ్యవహారం లాగా అనిపించేది సార్. ఆ మ్యాటర్ అంతా కూడా ఈ మద్రాసు, ఈ కోడంబాకము, టీ నగరు, ఇవి అవి. మీకు ఏమైనా పూర్వజన్మ వృత్తాంతం ఉంది? అది నేను చెప్పలేను సార్, ఎందుకంటే అది అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? లేదు, ఎప్పుడు రాలేదు. మరి లేకపోతే ఎలా తెలుస్తుంది సినిమా రంగంలో ఉన్నవని? అది తెలుసు సార్, నాకు తెలియదు. అదే అంటే నేను దైవాన్ని నమ్ముతాను, విధిని నమ్ముతాను, గత జన్మ నమ్ముతాను, మరుజన్మ నమ్ముతాను. అదే నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే వచ్చింది. కర్మ ఫలాన్ని నమ్ముతాను. పూర్వజన్మ వాసనలు మీకు ఎక్కడైనా కనిపించే? ఏమీ లేవు, కానీ నేను ఒక నటుడిని అంతే సార్. ఆ ఫీలింగ్ మాత్రం నాలో ఉన్నది సార్. అందువల్ల మీకు ఎవరు ఇంపాక్ట్ పడలేదు, మనమే నటులు, మళ్ళీ ఇంకోళ్ళని మనం ఇన్స్పిరేషన్ ఏంటని? నేను ఒక నటుడిని అనే ఫీలింగే ఉన్నది సార్ నా లోపల. ఇప్పుడు నేను ఎక్కడ కూడా ఏ కోర్సు చేయలేదు సార్, నాకెవరు గురువు లేరు, ఏ ఇన్స్టిట్యూషన్లో చేరలేదు. మరి అవన్నీ ట్రైనింగ్లు తీసుకొచ్చిన వాళ్ళు ముందే కదా. అతను రామానంద్ గారు ఏమో చూడండి ఎలా చేస్తున్నాడు అతనని, మీరు అక్కడే అనిపించుకున్నారుగా. అంటే ఒరిజినాలిటీ జన్మతః వచ్చింది అన్నది నా ఫీలింగ్ సార్. నటన అనేది నాకు జన్మతః వచ్చింది. నేను ఒక నటుడిని అనేటువంటి అభిప్రాయం నాలో ఉంది.
ఉంది. దానివల్ల మీకు ఎవరి ఇంపాక్ట్ మీ మీద పడలా? లేదు, ఈవెన్ సెట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు సీన్ పేపర్ చెప్పి ఇదే అని చెప్పేసారంటే ఇమీడియట్గా దాన్ని నేను ఆవాహన చేసుకుంటున్నాను సార్. అది నాకు తెలిసిపోతున్నది ఆవాహన, నేను ఈ విధంగా చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి దాన్ని దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఒక డైలాగ్ ఇస్తారు, ఒక సీన్ ఇస్తారు, ఒక సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, మీరు అతను మాట్లాడుకుంటున్నారండి, ఇది మీరు అతని రియాక్షన్, ఆ రియాక్షన్ తర్వాత మీరు ఇమీడియట్గా డైలాగు ఇవన్నీ అంటుంటారు. ఓకే సార్ అంటాను నేను. ఆ డైలాగ్ ఒకసారి చూసుకుంటే ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాను నేను. అదే ఒక్క రిహార్సల్ రిహార్సల్ అంటే మానిటరే, అదే మార్చి సార్ ఒకసారి అనుకుందామా అని చెప్పేసి మీ డైలాగ్ చెప్పండి సార్, నా డైలాగ్ చెప్తాను, మనం ఇలాగ చేసుకుందాం సార్ అని అనుకుంటున్నాం. వెంటనే షార్ట్కి వెళ్ళిపోతున్నాం, టేక్కి వెళ్ళిపోతున్నాం. ఓకే. నార్మల్గా తెలంగాణ ప్రాంతం నుంచి సార్ నటులు చాలా తక్కువ మంది వచ్చారు. అవును సార్, తెలంగాణ నుంచి ఇంతకుముందు సార్ పైడి జయరాజ్ గారు కానీ ముందు బిగినింగ్ ఒక త్యాగరాజు గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అంతే సార్, అంతే అంతే అంతే. ఆర్ నాగేశ్వరరావు కూడా ఇక్కడ అయినా కదా? కాదనుకుంటా సార్. కాదా? అయితే ఆంధ్ర నుంచి ఎక్కువ తెనాలి, విజయవాడ సార్ ఇండస్ట్రీ అది ఏమండి? అది ఎందుకు అట్లా జరిగిందంటారు? మీకేమైనా అనిపించిందా అన్నాళ్ళ స్టడీలో? నాకేమనిపిస్తుంది అంటే సార్, ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండడం, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉండడం అనేది పాయింట్ దానికి కారణం ఏంటంటే, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమా అనేది వాళ్ళ వ్యాపకంలో కూడా ఒక భాగం, దాన్ని ఒక వృత్తిగా కూడా స్వీకరించేటటువంటి తత్వం. పైగా అక్కడ నాటకాలు, పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు ఇవి వేయడం పరిపాటి. మంచి మాట, పరిపాటి. తెలంగాణలో అది లేదు కాబట్టి దాని మీద ఎవరికి ధ్యాస లేదు, దాని మీద ఎవరికి దృష్టి లేదు. ఆ రంగాన్ని మనం వృత్తిగా ఎంచుకుందాం అనేటువంటి థాటే మాకు రాదు సార్. తెలంగాణలో జీరో. నా విషయానికి వస్తే మరి ఇక్కడ ఎన్ని సినిమాలు ఆడతాయి, తెలంగాణ పెద్ద కోట, లార్జ్ టెరిటరీ. ఇప్పుడు ఆంధ్ర సీడెడ్తో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఈజ్ అ బిగ్గర్ ఏరియా. ఎక్కడ సినిమాకి? దేనికి? ప్రేక్షకులకి. నేను అదే అన్నాను, ప్రేక్షకులు. సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. సినిమా చూస్తాం, సినిమా చేస్తాం కాదు. ఓకే, సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం కదా. ఆ చూస్తాంకి చేస్తాంకి ఎందుకు మధ్యలో కనెక్షన్ రాలేదు? ఇదే చెప్పాను సార్. మాకు ఈ నాటకాలు, ఈ పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, సినిమా ఒక నాటకం వేయడం అనేది మా దగ్గర అంతగా లేదు. దీనికి ఒక తెగ ఉన్నా సార్. భాగవతులని, దాసరోళ్ళని, ఇవి కొంతమంది వాళ్ళకు వృత్తి అది. ఇప్పుడు సురభి అయితే సంస్థలు, నాటకరంగ సంస్థలు ఉన్నాయో అలాగే మా దగ్గర ఒక తెగ బహురూపుల వాళ్ళు, దాసరి వాళ్ళు, ఈ ఇంకోటి ఏదో చెప్పాను మీకు, ఈ వీళ్ళు మాత్రమే మొహానికి రంగేసుకొని ఒకనొక ప్రదేశంలో తెల్లవారులు ఒక నాటకం ఆడేవాళ్ళు. మాదంతా వికృతి భాష కదా, ప్రకృతి భాష కాదు, మాదంతా వికృతి భాష. దాన్ని వేసుకుంటే దాన్ని పనిచేసేవాళ్ళు. వికృతి భాష అంటే ఇప్పుడు బాంచన్, నీ బాంచన్ దొర అంటాం. బాంచన్ అనేది వికృతి, బానిసను అనేది ప్రకృతి. నీ బానిసన్ దొర అని ఆంధ్రాలో అంటారు, నీ బాంచన్ దొర అని మన వాళ్ళు అంటారు, అంతే తేడా. అలాగా ఈ చిన్న వర్గం వాళ్ళు, ఒక వైపు వర్గం వాళ్ళు కేవలం దాన్నే వృత్తిగా, అదే కుల వృత్తిగా తీసుకొని వేషాలు వేసేవాళ్ళను చూసి కొంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళే తప్ప, ఇలాగ పద్యాలు పాడాలని, హార్మోనియం వాయించాలని, తబలా వాయించాలని, దీర్ఘం తీసి రాగాలు పాడాలని, పద్యాలు రాయాలని ఆలోచన మా వైపు లేదు సార్. అందువల్ల దీనికి దూరమే తప్ప. మీకు డామినేటింగ్గా ఏముండేదండి మరి అప్పుడు? సినిమానే సార్, వేరే ఏం లేదు. వేరే మళ్ళీ చాలా ఎవరైనా నాటకాలు చూసాము అని అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నాటకం వేయటమే. ఇప్పుడు సురభి వాళ్ళు వచ్చారు, సురభి సంస్థ ఒక 4 రోజులు నాటకం ఆడింది, అది కూడా అంతటా వేసేవాళ్ళు కాదు కదా సార్. దాన్ని కూడా చాలామంది చూసేవాళ్ళు కాదు కూడా. అవునా? అలాగే సార్, అంతే. సో మీకు బేసిక్గా ఏదైనా సరే ఎగ్జిబిషన్ మీద లేదు, ఆర్ట్ ఎగ్జిబిషన్ మీద ఇంట్రెస్ట్ లేదు తెలంగాణలో? లేదు, నా భావన, ఇది నా ఒపీనియన్, నా అవగాహన, నా ఆలోచన. కాదు సార్, మీరు తెలంగాణ బిడ్డ. అవును, తెలంగాణ నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే నేనున్నది మెదక్ జిల్లా సార్. నాకు తెలిసి ఎక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఉంటే అంతటా ఉంటుంది కదా సార్. అదే నేను ఇంతకుముందు కూడా చక్రపాణి గారని, అవును, ఆనంద్ చక్రపాణి మా సోదరుడే, ఆయన ఇంటర్వ్యూ చేశాను నేను. అవునా? చేసినప్పుడు ఆయన అన్నారు, నేను ఇదే ప్రశ్న ఇలాగే అనుకోకుండా టాపిక్ వచ్చింది సార్, అడిగాను నేను సార్. ఎందుకంటే ఆయన చిటికల పందిరి అనే సినిమాలో హీరో. అవునా? ఎప్పుడో 80sలో. దాసి సినిమాలో. చిటికల పందిరి గురించి నాకు తెలియదు కానీ ఆయన దాసి సినిమాలో అప్పుడు ఎప్పుడు సార్ బి నరసింహరావు సినిమా 75-74 చిటికల పందిరిలో కూడా హీరో అయింది. అవునా? మరి ఆ తర్వాత ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయాడు, ఎక్కడ వేషాలు లేవు. ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నట్టున్నారు. లేదు, ఇప్పుడే 4-5 సినిమాలు చేస్తున్నాడు. అంటే సైలెంట్ గానే ఉంటారు ఆయన, సైలెంట్ పర్సన్ ఆయన కూడా.
మీరు మీలాగే ఆల్మోస్ట్ మీ ఇంకా నేనన్నా కొంచెం పరిచయం అయితే మాట్లాడుతున్నాం కానీ ఆయన అది కూడా మాట్లాడరు. అది అది నేను గమనించిన ఆ విషయం. ఎస్ అతను నేను అడిగా ఇదే మాట. సరే. అడిగితే ఆయన ఏమన్నాడంటే మాకు అసలు ముందు తిండి లేదు, ఉమ్, ప్రాణభయం, ఉమ్, ఆ? ఉమ్, వీటన్నిటిని మించి మేమంటే చిన్నచూపు ఉమ్. ఎక్కడ వచ్చిన చూపు? సినిమా పరిశ్రమలో. ఓ, అది సినిమా పరిశ్రమకు సంబంధించి. మాకు అసలు బేసిక్లోనే ఆర్ట్ను పోషించేంత ఓపిక స్తోమత మాకు లేవు తెలంగాణలో. తెలంగాణ నేపథ్యంలో కళాకారులు అనబడే వాళ్ళు, ఉమ్, బహురూపుల వాళ్ళు, దాసరి వాళ్ళు, ఈ భాగవతులు వేసే వాళ్ళే తప్ప దాన్ని అది అది మాస్గానే ఒక చిన్న తెర కట్టుకొని ఈ పక్క ఉండదు, ఇంకేముండదు. ఓ ఆ కిందికి దిగి వేషం వేసుకొని ఆ చీర చుట్టుకొని రావడమే, మళ్ళీ మార్చేసి ధోతి కట్టుకొని రావడమే తప్ప ఇంకా వేరే ఏముండదు. ఆ ఉప్పుసుపక్క ఉండే ఫ్రెండ్లీ టీం ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నామంటే నేను తాళాలు కొట్టడం, ఒకటి తబలా కొట్టడం, ఒకటి హార్మోనియం వాయించడం, ఒకటి పాట పాడడం, ఇంతే తప్ప ఇంకా అది కూడా టైంపాస్కే, కొద్దిపాటి టైంపాస్కే తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్. మా దగ్గర దాన్ని ఏమంటారంటే టేస్ట్ లేకపోవడం కాదు, టేస్ట్ ఉన్నది. టేస్ట్ లేకపోతే సినిమా ఎందుకు చూస్తాం సార్? కదా మరి అదే యావతం చూస్తాం సినిమా, నేను అదే అంటున్నా. ఆబగా చూస్తాం సినిమా. మరి ఏంటి అంత పెద్ద పెద్ద హిట్లన్నీ తెలంగాణ నైజాం. నాకు తెలిసిన విషయం సార్, భగవంత్ కేసరి సినిమా కూడా తెలంగాణ ఏరియాలోనే మంచి డబ్బులు రాబట్టుకున్నది అని చెప్పేసి అని విన్నాను నేను. అంటే కంపారిటివ్లీ అదేలేండి అదర్ ఏరియాస్ కంపారిజన్. సినిమా చూస్తారు సార్. మా వాళ్ళు సినిమా నచ్చింది అని అంటే వేసేస్తారు 100 రోజులు, డౌటే లేదు దాంట్లో. అవును, అసలు చిరంజీవి గారి క్వార్టరీ అంతా నైజాంలోనే ఉంది. ఇంకోటి ఆంధ్రాలో దాని యొక్క బేరీజ్ వేస్తారు ఆంధ్ర ప్రేక్షకులు, రివ్యూలు చూస్తారు, సినిమాను గురించి కొత్త దాన్ని ఏమంటారు విశ్లేషిస్తారు. మా దగ్గర అలాగే ఉండదు. ఆ విశ్లేషణ, ఆ బేరీజులు అవి ఉండవు. చిరంజీవి గారి సినిమా వచ్చింది చూద్దాం, బాలకృష్ణ గారి సినిమా వచ్చింది చూద్దాం, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది ఇంతే తప్ప అంత పెద్ద తేడాలు కూడా అభిమాన సంఘాలు అవి కూడా పెద్ద మా వైపు అంత పెద్దగా ఉండవు. ఏ అభిమానం ఉన్నా మా లోపల మేమే దాచుకుంటాం సార్. ఎక్స్ప్రెస్ కూడా పెద్దగా చేయం సార్. ఈ అంటే నేను ఇప్పుడు ఈ మధ్య నేను ఆంధ్ర ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నాను షూటింగ్ల పరంగా, కొన్ని టూర్ల పరంగా. అక్కడ కటౌట్లు, ఫ్లెక్సీలు చిన్న చిన్న పల్లెల్లో బస్సు తిరగదు సార్. అక్కడ బస్సు తిరగడానికి కష్టము. దగ్గర పెద్ద కటౌట్ ఉంటుంది, ఇక్కడ పెద్ద కటౌట్ ఉంటుంది, రెండు ఆపోజిటే, మళ్ళీ ఒకటే పల్లెలో ఒకటే గూడెంలో. మా దగ్గర అట్లేదు. ఆ కటౌట్లు మేము చిన్నగా ఒక తడక మీద వేసే పోస్టర్కే పరిమితం. 8 షీటో 4 షీటో పోస్టర్ మహా గొప్ప అయిపోతుంది మా దగ్గర, అంతే సార్. 24 షీట్ ఉండదు మీకు? అబ్బే 24 షీట్ అనేది లేదు. అది ఎక్కడో సినిమా థియేటర్ దగ్గర వేస్తాడేమో కానీ ఈ బయట ఎక్కడ ఉండదు అది. అదేలేండి. మా దగ్గర ఇంత పెద్ద హడావుడి ఉండదు సార్. సినిమా చూడటం ఖాయము. కానీ ఇటీవల రోజుల్లో బాగా పెరిగిందండి. ఎందుకంటే సార్ తెలంగాణ నుంచి మంచి మంచి డైరెక్టర్లు వచ్చినారు. శేఖర్ కమ్ములు కానీ లేకపోతే ఎన్ శంకర్ కానీ మంచి డైరెక్టర్లు తెలంగాణ నుంచి వచ్చారు. నటులు వచ్చారు, నిర్మాతలు వచ్చారు. మరి దిల్ రాజు గారు ఈ రోజున వన్ ఆఫ్ ది కింగ్స్ కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. సునీల్ నారంగ్ గారు వాళ్ళతో పెద్ద ఎంపైర్ అక్కడ తెలంగాణ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ సినిమా, దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీలాంటి నటులు అందరూ మళ్ళీ ఆనంద్ చక్రపాణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు ఆయన. ఎంతమంది నటులు ఈ మధ్య. మరి బలగం వేణు ఎక్కడి నుంచి వచ్చాడు. ఆ తెలంగాణ భాషకి ఆ యాసకి కూడా మంచి డిమాండ్ గ్లామర్ వచ్చింది. హీరోలు కూడా ఇంట్రెస్ట్. ఇప్పుడు బాలకృష్ణ గారు అదే మాట్లాడారు కదా. అదే అన్న. ఇప్పుడు మరి దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు అంతా తెలంగాణవే. ఇంకా కొంతమంది దర్శకులు దాన్ని విచిత్రంగా అంటే అవసరార్థము ఒక 4 క్యారెక్టర్లు ఉంటే ఒక 2 క్యారెక్టర్తో తెలంగాణ స్లాంగ్లో, ఒక 2 క్యారెక్టర్తో ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడిస్తున్నారు. బ్యాలెన్స్ చేయడానికి అదొక గ్లామర్. అది ఇప్పుడు ఈ రోజున తెలంగాణ లాంగ్వేజ్ ట్రెండ్ బిజినెస్ పరంగా. ఇప్పుడు అందుకని మీరేంటంటే మీ ఈ తరంలో మార్పులు వచ్చినాయి, మీ అవుట్లుక్లో కూడా మార్పులు వచ్చినాయి. అంటే ఇంత లేట్ అన్నమాట ఇక్కడ. అవును సార్, 27 ఏళ్ళు లేట్ అయింది సినిమా మీ కెరీర్ పరంగా. 27 ఏళ్ళ 4 నెలలు లేట్ అయింది. నేను నా కోరికను నా డిగ్రీ అయిపోయిన వెంటనే అనుకున్నాను సార్, స్థిరపడక ముందు, నా పెళ్ళి అవ్వక ముందు. డిగ్రీ అయిపోయింది, వాట్ టు డూ నెక్స్ట్ అనే దగ్గర. అంటే మా నాన్నగారు నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయిస్తారనేటువంటి చేసే పరిస్థితులు లేకుండే. నేను BA అయిపోయిన తర్వాత వెంటనే నేను MA కోసం ఒకటి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. సీట్ వచ్చింది నాకు. అది హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి. ఆయన పంపించే పరిస్థితులు లేరు. నేను కూడా ఇంకా అడగాలని నేను కూడా అనుకోలేదు. ఆ దశలో ఏం చేశానంటే
సినిమా నటుడు అవ్వడం అనేది నాకు కాదు, నా వల్ల కాదు. నేను మద్రాసు వెళ్ళి సినిమాలో ట్రై చేసుకోవడం, అప్పుడు నా వయసు అయితే సార్ 21. అంతే, డిగ్రీ అంటే 20 21 20 అండ్ 21 20 21 కాదు 20. 20 ఆ దశలో నేను చూడండి సార్, ఇప్పుడు మా తెలంగాణలో ఎంత మేము వీక్ అన్న విషయం చెప్తాను మీకు. నేను ఒక లెటర్ రాశాను. దాసరి నారాయణరావు గారు అప్పుడే మంచి విజృంభించే స్థాయికి వస్తున్నారు. స్వర్గం నరకము, తాత మనవడు, సంసారం సాగరం ఇటువంటి సినిమాలు తీసి మంచి పీకులోకి వస్తున్నారు. పేపర్లలో ఈ పుస్తకాల్లో దాసరి నారాయణ గారు రాను రాను ఒక స్కూల్ అయిపోతున్నారు. ఆయన దగ్గరికి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ చేరిపోతున్నారు. ఆయన దగ్గరికి యాక్టర్స్ చేరిపోతున్నారు. ఎవరికి అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. ఆయన వటవృక్షంలాగా పాకుతున్నారు అనేటువంటి వార్తలు విని నాకు చిన్న ఆశ కలిగింది. అబ్బా, నేను దాసరి నారాయణరావు గారి దగ్గరికి పోవాలి, పోతే నాకు లైఫ్ ఉంటుంది అనే ఒక బిలీఫ్ నాకు వచ్చింది, నమ్మకం, బలమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే ఒక లెటర్ రాశాను. సార్ మీ దగ్గరికి రావాలన్నా సార్, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలన్నా సార్, మీ దగ్గర పడి ఉంటాను సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, నాది పలానా ఏరి సార్, నీ చదువుకున్న వాళ్ళంటే నాకు బాగా ఇష్టము అని చెప్పేసి అని విని, నేను BA చదువుకున్నాను సార్, నా వయసు ఇంత సార్ అని చెప్పేసి అని ఎన్వలప్లో పెట్టి పేస్ట్ చేసి అడ్రస్ రాసి జేబులో పెట్టుకొని మెదక్ వెళ్ళాను నేను. 20 కిలోమీటర్లు మా ఊరికి మెదక్. మాది రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేట మాది. మా ఊర్లో అంటే దాని రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డ్యూ వెనక పక్క ఒకటి అక్నాలజ్మెంట్ రాశాను. దాంట్లో ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. పోస్ట్ ఆఫీసు వాడు దాసరి నారాయణరావు సినిమా డైరెక్టరు మద్రాసు అని ఎవడబ్బా వీడు రాశాడు అని చెప్పి చూస్తే వెనుక నా అడ్రస్ కనపడుతుంది కదా. వీడొచ్చి మళ్ళీ మా నాన్నగారికో ఊరిలో తెలిసిన వాళ్ళకో వీడు లెటర్ రాసిండయ్యా దాసరి నారాయణరావు గారికి అని చెప్పుతాడని చెప్పేసి మెదక్ వెళ్ళాను సార్. నేను అక్కడి నుంచి పోస్ట్ చేయడం, మెదక్లో పోస్ట్ చేశాను. ఓ మెదక్లో బస్సుకు వెళ్ళి మెదక్ పోస్ట్ ఆఫీసులో దాన్ని అటు ఇటు వేసేసి ఇచ్చేసాను. అక్నాలజ్మెంట్ డ్యూ నాకు వచ్చింది, కానీ ఆయన నుంచి జవాబు రాలేదు. అంటే చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళు సినిమా అంటే ఎంత జంకుతారు, ఎంత వెనకబడి ఉంటారు, సాహసించరు, చెప్పుకోవడానికి కూడా సాహసించరని చెప్పడానికే మీకు ఈ విషయం. నా కోరిక నేను అణుచుకున్నానే కానీ చెప్పుకోలేదు సార్. నేను నా డిగ్రీ అయిపోయిన వెంటనే నేను ఇదే ఈ పని చేశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతనే నేను మళ్ళీ ఒక వ్యాపారం చేయటము, ఆ తర్వాత ఉద్యోగంలోకి పోవటము, ఆ తర్వాత ఇప్పుడు జరిగింది అంతా చేశాను. నేను అప్పుడు ప్రయత్నం చేశాను. మీరైతే ప్రయత్నం చేశాను సార్, చేశారు. అప్పుడే కనుక దాసరి నారాయణరావు గారి నుంచి నాకు ఒకవేళ సరేరా బాబు వచ్చేసి అంటే ఊరికి టెస్టింగ్ కోసం అంటే నా రైటింగ్ కూడా కొంచెం బాగుంటుంది, నాకు భాష మీద కొంచెం పట్టున్నది, నేను హిందీ మాట్లాడగలను. మీరు బాగా మాట్లాడు పరిపాటి అన్న మాట సార్ కొంచెం చదువుకున్న వాళ్ళ నోట్ అంటే తప్పితే రాదు. అవును సార్, తెలుగు బాగా వస్తేనే అవును సార్, పరిపాటి అన్న మాట వస్తుంది. మీరు ఇందాక అనగానే నేను నోటీస్ చేశాను. నేను గమనించాను. మీకు నచ్చిన నాకు అవార్డు నచ్చింది, మీకు నాకు అనిపించింది. దాసరి నారాయణరావు గారి నుంచి కనుక నాకు ఆ రోజున కబురు కనుక వచ్చి ఉన్నట్టయితే నాకు కూడా ఒక దాదాపు 45-50 సంవత్సరాల కెరీర్ ఉండేది. ఎందుకంటే నేను స్థిరపడిపోయి ఉండేవాడిని. నేను డెఫినెట్గా ఆయన ఆకట్టుకునేవాడిని, నేను ఆయనకు నచ్చేవాడిని. ఎందుకంటే నేను కష్టపడి పనిచేస్తాను, నిజాయితీగా పనిచేస్తాను, మాట తప్పకుండా పనిచేస్తాను. అబద్ధాలు మోసాలు ఇవి నా అసలు దగ్గరికి రానివ్వను సార్. నేను ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫర్ దోస్. అదే నాకు అవసరమే లేదనిపిస్తుంది. అలాగే నేను అంటే నా భావన ఇది. ఒకవేళ నాకు కనుక సార్ అటు నుంచి నాకు కబురు చేసి ఉన్నట్టయితే నేను వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు కనుక కొంతమంది ఆయన ఆశ్రయం పొంది ఆయనకు ఇప్పటికీ మా గురువుగారు అని చెప్పుకునే కొంతమంది పెద్ద మనుషులు డైరెక్టర్స్ కానీ ఉన్నారు కదా, నేను కూడా వాళ్ళతో పాటు ఉండేవాడినేమో. అదేలేండి, ఒక ఎగ్జాంప్షన్. నాకు నమ్మకం సార్. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడ ఏ పని చేసినా కూడా నాకన్నా నా సర్వీసెస్ తీసుకునే వాళ్ళు నన్ను ఎప్పుడు వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు నన్ను మించినటువంటి నమ్మకస్తుడు, ఒక రైట్ హ్యాండ్ బిలీఫ్. నాకు ఏదైనా పని అప్పగించారు అని అంటే నిశ్చింతగా ఉండొచ్చు సార్, నిశ్చింతగా ఉండొచ్చు. 5 గంటల లోపల నువ్వు పని చేసుకురామంటే 4:55కి మీ దగ్గరికి వచ్చేస్తాను సార్, కంప్లీటెడ్ అంటే అంతటి నేను ఇంకా నాకు వేరే పని ఉండదు సార్, వేరే ఆలోచన ఉండదు. కాబట్టి మీరు అన్నాళ్ళు అంత మంచి పేరు తెచ్చుకుని అంతే సార్ ఉద్యోగంలో ఉండగా నాకు వేరే రేపటి గురించి నాకు ఏం ఆశలు లేవు సార్. భగవంతుడు ఇచ్చిన పిల్లలు అందరూ అందరి ఇప్పుడు ఒకటి సార్, పిల్లల విషయంలో కూడా చెప్పాలి అని అంటే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలన్నది నా పాయింట్ సార్. ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు బ్రతకాలి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మనం ఉన్నంతకాలం మనం చూసుకుంటామే, మనం పైన ఎవరు చూస్తారు సార్. కాబట్టి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలనేది నా ఆలోచన.
మరి వాళ్ళు చదువులు గట్ట అన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయిపోయినాయి. ఎవరి ఆలోచన మేరకు, ఎవరి సంతోషం మేరకు వాళ్ళు పనిచేసుకుంటున్నారు. Very వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఇప్పుడు ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు బ్రతుకుతారు సార్. అదేలేండి. వాళ్ళకి నచ్చింది మీకు నచ్చాలని లేదు, లేదు మీకు నచ్చింది వాళ్ళు చేయాలని లేదు. లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకు, వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. వెరీ నా ఆలోచన మేరకు, నా దారి మేరకు నేను చూసుకుంటాను. మీరు బతుకుతున్నారు. అంతే సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సినిమాలు ఏంటి సైన్ చేశారు? నెక్స్ట్ పెద్ద సినిమా, సినిమాలు ఏం చేయబోతున్నారు? పెద్ద సినిమాలు 2 సినిమాలు అడిగారు సార్. పుష్ప సినిమా చేస్తున్నాను సార్. ఓ పుష్ప 2 చేస్తున్నాను సార్. డీజేటిల్లో సేమ్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నది. డిజిటల్ 2. ఎస్ సార్. విజయ్ దేవరకొండ గారి సినిమా ఒకటి, గౌతమ్ తిన్ననూరు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను. నా క్యారెక్టర్ అయిపోయింది. ఇవి ప్రస్తుతానికి ఉన్న 3 పెద్ద సినిమాలు సార్. మిగతా చిన్న సినిమాలు ఒక 5-6 ఉన్నాయి సార్. చేస్తున్నాను. వెరీ నైస్. సో మీరు మీ కోరిక ఇన్నాళ్ళ తర్వాత 27 ఏళ్ళు 4 నెలలు దాచుకున్న మీ కోరికని, ఆ మాట కోసం అయితే 27 ఏళ్ళు కూడా కాదు, నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి అదే మరి అంటే బిఏ అట్లీస్ట్ బిఏ అయిపోయిన దగ్గర నుంచి మేము గనక ఒక మాదిరి గడిచే, ఒక మాదిరిగా కూడా గడుపుకునే అవకాశం ఉన్న కుటుంబమే కనుక అయ్యి ఉంటే నేను మా నాన్నగారితో చెప్పి ఉండేవాడినేమో. మేము నాయన అని అంటాం మామూలుగా. ఆయన నేను సినిమాల్లోకి వెద్దామని అనుకుంటున్నాను చెప్పేవాడినేమో. మా పరిస్థితి బాగాలేదు కాబట్టి అది చెప్పలేక కరెక్ట్ కాదు కాబట్టి. కానీ గుడ్ సన్, గుడ్ సన్. నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి అదే ఇది చూసి నేర్చుకోవాల్సిన మాట ఇది. ఎందుకంటే ఫాదర్ తాలూకా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక ఎల్డర్ సన్గా మీరు దాన్ని, ఆ బాధ్యతను మీరు స్వీకరించి మీరు ఆ విధంగా నిలబడడం అన్నది చాలా గ్రేటెస్ట్ హ్యూమన్ క్వాలిటీ అండి. థ్యాంక్ యూ సార్. గ్రేటెస్ట్ హ్యూమన్ క్వాలిటీ. రియల్లీ నేను ఆ విషయంలో మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నా. మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు కానీ నో మీరు గర్వపడాల్సిన క్షణం ఇది. కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన క్షణం కాదు. ఎందుకంటే ఆ వయసులో మీకు అంత కమిట్మెంటు, తండ్రి మీద అంత ప్రేమ, అభిమానం సార్. అసలు ఎంతమందికి ఉంటుందండి? పైగా మీదేమీ ఆ ఏరియా ఏమి అంత పెద్ద ఎడ్యుకేటెడ్, అంత గొప్ప ప్రోగ్రెసివ్, అంత గొప్ప ఇవాల్వ్ అయిన సొసైటీ కాదు అది. మా తల్లిదండ్రి మమ్మల్ని చాలా కష్టపడి పోషించారు సార్. అది ఆ తల్లిదండ్రుల కష్టాన్ని గుండెల్లో దాచుకున్నారు చూసారా? అదే మీలోని గొప్ప క్వాలిటీ. అదే గొప్ప క్వాలిటీ. ఇది దాన్ని మించిన అచీవ్మెంట్ కానీ, దాన్ని మించిన ఘనత, సార్థకత అన్నవి మరి ఇంకెక్కడ ఉండవు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను చప్పట్లు కొడుతున్నా మా స్టూడియో తరఫున. ఎందుకంటే తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేల గిట్టనేల, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరుమేమో అని ఎన్ని శతాబ్దాల క్రితం చెప్పాడు వేమన. అంతే సార్ కదా. అటువంటి కొడుకు ఉండేం రావు సార్. అది మీలాంటి కొడుకు ఉండాలి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్ మీ కెరీర్ గ్రాఫ్ అవి చూసి. ముఖ్యంగా మీలో ఉన్న కమిట్మెంట్ టువర్డ్స్ పేరెంట్స్ అండ్ హౌస్ హోల్డ్, ఇంటి పట్ల మీకున్న నిజాయితీ సార్, దట్స్ ఇట్. అది ఫెంటాస్టిక్. మీరు నటుడిగా ఈ రోజున అందరి చేత గౌరవించబడుతున్నారు. యూ హ్యావ్ యువర్ ఓన్ డిగ్నిటీ. అందరూ మిమ్మల్ని చాలా గౌరవించడం నేను చాలా చోట్ల చూశాను. అండ్ యూఆర్ రెస్పెక్టబుల్ మ్యాన్ ఆల్ ది వైల్. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇంకా చాలామంది మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే చాలామంది చేయలేని పని అది. నాన్న నీ సావు నువ్వు సావు అని చెప్పి అక్కడ కాడెత్తి పడేసి వెళ్ళిపోతే. సో మీ ఫాదర్ వాళ్ళు మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? ఓకే, సాటిస్ఫైగా ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు వాళ్ళంత కష్టపడి పెంచారు కదా, ఈ రోజుల్లో ఈ రోజు వాళ్ళు ఇద్దరు ఉన్నట్టుంటే నాకు కొంచెం తృప్తి ఉంటుంది. చాలా చాలా చాలా. మీరు ఎక్కడే ఉండేవారు సైకలాజికల్గా. పని ఎక్కడున్నా మీ తాలూకు సక్సెస్ని చూస్తారు. మీ కన్నీళ్ళు కూడా వాళ్ళు చూసి ఉంటారు 100%. ఈ కన్నీటికి విలువ ఉందని ఎవరో రాశారు. ఈ కన్నీటికి ఇక్కడ విలువ ఉందని. అలాగా ఆ కన్నీటికి విలువ ఉంది సార్. కళాకారుడికి కావాల్సిన కన్నీళ్ళు అవి. గుడ్. కన్నీరు నించగలిగేవాడే నిజమైన కళాకారుడు అని కూడా ఎక్కడో నేను శ్రీశ్రీ గారు రాసింది చదివా. అంటే నేను ఎప్పుడూ ఒకటి భావిస్తుంటాను సార్, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు సార్. అవును. మనసును మించిన తీర్థం లేదు సార్. అంతరాత్మను మించిన గురువు లేడు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అనుభవాన్ని మించిన పాఠం లేదు సార్. ఇవి ఎప్పుడు నేను ఈ 5 నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను. జీవితం క్షణకాలం, క్షణభంగురం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు.
అందుకే నేను మీరనే ఈ సక్సెస్ కావచ్చు, మీరనే ఈ స్టేజ్ కావచ్చు, నేను కోరుకున్నదే కానీ భగవంతుడు నన్ను అనుగ్రహించి నాకు ఈ విధంగా ఇచ్చాడు అని అనుకున్నాను. కోరుకున్నవన్నీ సఫలం కావు సార్. కోరికలు మనకు చాలా ఉంటాయి, అవును, అన్నీ సఫలీకృతం కావు. కానీ నా పట్ల నిజమైనవి, అది కూడా చరమాంకంలో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ వయసులో నేను ఇంకెంతకాలం ఆఖరి రీల్ చెల్లరా ఇవి ఆఖరి చల్లరా ఆఖరి చల్లరా అట్లా. అందుకే నేను బోనస్లో బ్రతుకుతున్నాను. కాబట్టి నాకు వేషాలు అడగకూడదని కాదు సార్, వెళ్ళి వస్తున్నాయి కదా మనకు. కానీ మీకు నేను ఇన్నాళ్ళు నేను సినిమా పరిశ్రమలో ఉండే వ్యక్తిగా సరే ఒక్క సలహా మాత్రం ఇవ్వగలను. ఏం లేదు, మీరు స్నేహపూర్వకంగా ఒక స్నేహ వాతావరణంలో అందరినీ వెళ్ళి కలవడం అంటే ఏమనుకుంటారు, నాకు ఏమనుకోరు సినిమా ఇండస్ట్రీ. అదొక భయం. ఈ రోజున మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారండి సార్. మీరు సినిమాల ద్వారా, పూర్వం కాదు ఆ, ఏదో రామానంద్ ఏంటి ఇక్కడ అనడానికి, yes. తర్వాత మీ నటన చూసి ఆయనే మెచ్చుకోవడం కూడా జరిగింది. సో యూఆర్ నవ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. మా సార్ మీరు బాలకృష్ణ గారు లాంటి సినిమాలో యాక్ట్ చేశారు, బలగం లాంటి ఒక బలమైన సినిమాలో యాక్ట్ చేశారు, పుష్పలో చేస్తాను. పుష్పలో చేస్తున్నారు. ఇంకేంటి, మీరు వెళ్ళి సరదాగా ఫ్రెండ్లీగా అందరి దగ్గరికి వెళ్ళి అయితే హలో సార్ గుడ్ మార్నింగ్, ఈ భయమే ఉన్నది సార్ నాకు. ఏమక్కల ఏమనుకుంటారు, ఏంలే. ఇప్పుడు మీరు అందరూ యాక్టర్ అయిపోయారు, మీరు ఒకసారి పలకరిస్తారు, నాకు అందరి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది సార్, అందరినీ కలవాలని ఉంటుంది. ఫ్రెండ్లీగా వెళ్తారు, పలకరిస్తారు, హలో సార్ అంటారు, వెళ్ళిపోతారు. అవును సార్. ఇప్పుడు వాళ్ళు మీకు వేషం ఇవ్వకపోతే మీకు ఇంటి దగ్గర గడవని పరిస్థితి అయితే మీకు లేదు కదా, నాకు పెన్షన్ వస్తుంది సార్. కదా, హ్యాపీ. కాబట్టి మీ స్నేహాన్ని పంచండి అందరికి, పెంచుతాను. మీ ఫ్రెండ్షిప్ని పంచండి. రే ఆయన వచ్చాడు రా నిన్న, సరదాగా వచ్చాడు, ఏమనుకుంటారు అనే ఒక భయంతో వెళ్ళట్లేదు. కానీ అది అందరినీ కలవాలని ఉంటుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఇంత చేసినా కూడా మీకు ఒక అంటే నేను ఎంతటి నా మనస్తత్వం మీరు మీకు ఒక చెప్తాను. ఎందుకంటే మీరు నాకు ఇంకో ఏమో దాన్ని బట్టి ఒక సలహా ఇవ్వగలరు, మీరు సూచించగలరు. భగవంత్ కేసరి సినిమా నేను 19 రోజులు పనిచేశాను సార్. అనిల్ రావుపూడి గారితో ఒక్కరోజు మాట్లాడలేదు నేను. మీరు వినండి, ఇంకా నా పరిస్థితి చూడండి మీరు. ఇంకా ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాట్లాడలేదు సార్. సీన్లో మురళీధర్ గారు మీరు అక్కడ నిలబడండి, ఈ డైలాగ్ చెప్పండి, సీన్ చూసుకున్నారా అంటే దానికి జవాబిచ్చి నేను అంతవరకు తప్ప సెట్ కెమెరా పక్కన నేను ఆయనతో మాట్లాడలేదు. పక్కన నిలబడేవాడిని, వెనక నిలబడేవాడిని తప్ప ఆయన ముందర కూడా నిలబడేవాడిని కాదు. అంటే మీరు ఇప్పటి వరకు చేసింది కరెక్ట్ సార్. ఎలా అంటే మీరు కొత్తగా ఆర్టిస్ట్ అయ్యారు, వికిలిగా నేను అక్కడ మొదటి రోజు నిలబడడానికి వెళ్ళినప్పుడే కాళ్ళు వణికాయి సార్ నాకు. అంత పెద్ద సినిమా, అంత పెద్ద ప్రొడక్షను, అంత పెద్ద హీరో, అంత పెద్ద దర్శకులు అనేటువంటి ఒక వణుకు ఉండేది నాకు. అదే అందువల్ల నేను 19 రోజులు పనిచేసిన 19వ రోజు కూడా ఈవెన్ ఎందుకు సార్ ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణ గారితో మనకు మాటమంతి అయినా, అనిల్రావుపూడి గారితో నేను 2 రోజులు టూర్కు వెళ్ళి వచ్చినా ఇప్పటికీ నేను ఆయన ముందర కూడా వెళ్తలేను. అది ఒక్కొక్కసారి సార్ ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మీరు అలా ఉంటే ఇతనికి బాగా పొగరు అనుకునే అవకాశం కూడా ఉంది. అది జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు, 19 రోజులు భగవంత్ కేసరిలో యాక్ట్ చేశారంటే మీరు ఎంత యూనిట్కి కానీ టీమ్ మెంబర్స్కి కానీ ఎంత క్లోజ్ అయ్యి ఉంటారు. అవును సార్, అందరికీ. అలాగే సినిమా ద్వారా ఎంతమందికి క్లోజ్ అయ్యి ఉంటారు. అందుకే నేను ఏమంటానంటే ఎన్బీకే అంటే ఇది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నారు సార్. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ, ఎన్బీకే అంటే నేలకొండ భగవంత్ కేసరి, ఎన్బీకే అంటే నాకు భగవంతుడు ఇచ్చిన కాను. కానీ ఆ సినిమా గురించి నేను చెప్పుకుంటాను సార్. ఫ్యాంటాస్టిక్. లేకుంటే నేను ఆ సినిమాలో చేయడం ఏమిటి అని అనిపిస్తుంది సార్. అందుకే నేను భయపడుతూనే ఉంటాను సార్. ఇది నేను భయంతో వెనుక ఉండటమే తప్ప కలవకుండా ఉన్నాడు అని అనుకోవడానికి దయచేసి నేను ఎవరు అపార్థం చేస్తాను. అందుకనే మీరు మార్చుకోమని చెప్తున్నాను నేను సార్. ఇవాళ నుంచి మీరు మార్చుకోండి. అందరి దగ్గరికి ఫ్రీగా ఉన్నప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళని పలకరించండి. సార్ మురళీధర్ గౌడ్ సార్ అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చూడగా రెండు మురళీ గారు ఏంటి విశేషాలు అడుగుతారు, ఏం సినిమా చేస్తున్నారు అని అడుగుతారు. ఇగో ఈ సినిమా ఆ సినిమా అని చెప్తారు, ఊరికే ముచ్చట మాటమంతే వెళ్ళిపోతారు, వస్తాను సార్ అని చెప్పి. వాళ్ళకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ మురళీధర్ గౌడ్ వచ్చాడని, మీరు ఒకరిని కలిసారని ఫీలింగ్ మీకు ఉంటుంది. ఇంకా మీరు ఇప్పుడు వేషాల కోసం వెళ్తున్నారని ఎవరు అనుకోరు సార్, ఎందుకంటే మీ వేషాలు మీకున్నాయి, మీ సినిమాలు మీకున్నాయి. విన్నారా? అంచేత ఇక మీదట మీరు ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వాలి, అలాగే సినిమాల్లో తెర మీద కూడా ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలని ఐ డ్రీమ్ తరఫున నేను నాగేంద్ర కుమార్ కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గుడ్ లక్. మీ ఆశీర్వాదాలకి మీ సూచనలకి ధన్యవాదాలు సార్. గుడ్ లక్. అది చూడండి, ఎంత మంచి మనసు, ఎంత మంచి వ్యక్తిత్వం, ఎంత మంచి గౌరవప్రదమైన వ్యక్తి మురళీధర్ గౌడ్.
ఇప్పుడు సినిమాల్లో బాగా బిజీ అవుతున్నారు. ఇంకా బాగా బిజీ అయ్యి ఒక చిరస్థాయిగా నిలబడే కీర్తి ప్రతిష్టలు అందించే పాత్రలు ఆయన చేసి ఆయన చేయగలిగి ఆయన జీవితం చరితార్థం అవ్వాలని కోరుకుందాం. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.